మరొకమారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తన సన్నిధిలో ఉన్నటువంటి ప్రజల కొరకు, తన నామాన్ని మహిమపరుస్తూ తనను వెంబడిస్తున్నటువంటి ప్రజల క్షేమం కొరకు దేవుడు తన వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ వస్తున్నారు. అలాగే గత సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికన్నా ముందుగా అసలు దేవుడు మాట్లాడతాడా, మాట్లాడితే ఆ మాట జరుగుతుందా, జరిగితే ఎలా జరుగుతుంది, జరిగిన దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూస్తూ గత సంవత్సరము అంటే 2020వ సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? చెప్పండి. ఓకే, దయాకిరీటం ఇస్తున్నాం అనేది టెక్స్ట్గా చెప్పాను. అక్కడి నుంచి గడ్డు కాలము, క్రైస్తవునికి గడ్డు కాలము, ఇంకా సమస్య అందులో క్షేమాన్ని ఇస్తాడు. సరే, సహజంగా గత వారం ఏం చెప్పుకున్నామంటేనే గుర్తుంటున్న పరిస్థితులు ఈ రోజున. అలాంటిది గత సంవత్సరం ఏం చెప్పుకున్నామో చెప్పండి అంటే ఎవరు చెప్పగలరు, ఎలా చెప్పగలరు? అందుకే ఓ చర్చిలో డిసెంబర్ 31 రాత్రి 12 గంటల తర్వాత న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకొని ఆ తర్వాత అక్కడ పాటలు పాడటం మొదలు పెడతారు. సహజంగా చర్చెస్లో ముందు గత సంవత్సరం అంటే 12 గంటలకు ముందు పాటలు పాడతారు. ఎంతకాలం కాశీ కాపాడామని కృతజ్ఞతతో కూడిన పాటలు. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే పాట, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని ఆ పాట అక్కడితో ప్రారంభమవుతుంది. చాలా మెయిన్ లైన్ చర్చెస్లో క్రొత్త సంవత్సరం మొదలుపెట్టింది మా జీవితంలో. ఈ సంవత్సరంలో దేవుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించేటువంటి విధానం ఆ పాటలో వివరణ చాలా చక్కగా ఉంటుంది. అలా పాట పాడుతూ కొంతమంది స్త్రీలు ఆ పాటని చక్కగా పాడుతూ ఉన్నారంట. అయితే ఆ పాట పాడుతూ అలా తలకాయ దించినటువంటి తలకాయ ఎత్తకుండా ఆ బుక్లో తమ కళ్ళు పెట్టేసి అట్లా పాడుతూ చక్కగా లీనమై పాడుతూ ఉన్నారంట. అలా పాడుతున్నప్పుడు ప్రక్కన ఉన్నటువంటి మరొక సహోదరుడు వాళ్ళని చూసి అన్నాడట, ఏమనంటే సహజంగా ఎవరన్నా మాటలు వాక్యం చెప్తున్నా లేదా ఏదన్నా ఒక పని చేస్తున్నా వెనకుండో ప్రక్కనుండో ఏదో స్థలం నుండి కామెంట్స్ చేయడం బాగా అలవాటు కదా క్రైస్తవులకి. అట్లాగే ఇక్కడ కూడా ఈ సహోదరుడు కామెంట్ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళకి వినేటట్లుగానే అంటూ వచ్చాడంట. ఏమనంటే, వీళ్ళు నిజంగా భక్తిలో పరవశంతో లీనమైపోయి ఆ పాట పాడుతున్నారా, లేకపోతే ఏ ఆలోచనతో ఎట్లా పాట పాడుతున్నారో వాళ్ళు అలా తదేకంగా దానిలో లీనమైపోయి పాడినట్లు అనిపిస్తుంది. ఆ బుక్లో దించిన తలకాయ తప్పించి ఎత్తిన తలకాయ కనపడట్లేదు అందులో అని చెప్పేసి ఎవరో అంటే, ప్రక్కన మరొక సహోదరుడు అన్నాడంట, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఈ పాట ఎప్పుడు పాడతావు? సహజంగా సంవత్సరానికి ఒకసారి పాడతాం. సంవత్సరానికి ఒకసారి పాడేటువంటి పాట ఎవరికి గుర్తుంటుందండి? రోజు పాడేటువంటి పాటలు గుర్తుండవే కష్టమైపోతుంది. సంవత్సరానికి ఒకసారి పాడే పాట గుర్తుండాలంటే ఎట్లా గుర్తుంటుంది? అందుకని ఎక్కడ తప్పులు వస్తాయా అని చెప్పేసి భయంతో తప్పులు రాకుండా ఉండటం కొరకు అలా కన్నార్పకుండా దృష్టి దాని మీదే పెట్టి జాగ్రత్తగా పాట పాడుతున్నామండి అని చెప్పారట. అర్థమైందా? కనుక సంవత్సరానికి ఒకసారి పాటలు పాడేయటం లేదా సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో చెప్పినటువంటి వాక్యం మనకి ఎట్లా గుర్తుంటుంది? ఎప్పుడో చెప్పుకున్నటువంటి వాక్యం, సంవత్సరం క్రితం చెప్పుకున్నటువంటి వాక్యం, వారం క్రితం చెప్పుకున్నటువంటి వాక్యం గుర్తుంటే కష్టమైతే సంవత్సరం క్రితం చెప్పుకున్నటువంటి వాక్యం గుర్తుందా అని అడగటానికి
సహజంగా నేనైనా ఆలోచించాలి కదా. రైట్, మంచిది. అయితే గత సంవత్సరం దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడినటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడిందా? ఆ మాటలు నెరవేర్చబడినట్లయితే అదే నిజమైతే ఈ సంవత్సరంలో మాట్లాడిన మాటలు కూడా నెరవేర్చబడతాయి అని చెప్పడానికి ఆధారం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే 2014 సంవత్సరం నుంచి చూస్తున్నాను నేను, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సంవత్సరానికి వాగ్దాన రూపంలో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా దేవుడు అద్భుతంగా నెరవేర్చబడుతున్నటువంటి విధానము నేను చూస్తూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలని నేను రాసి ఉంచాను, దాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు సహోదరు చెప్పినట్లుగా ఈ సంవత్సరం దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు, మంచిదే. అది అయితే ఈ సంవత్సరాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా చేశాడని చెప్పాను. మొట్టమొదటి మాట 2020 సంవత్సరం గురించి చెప్తున్నానండి, 2021 సంవత్సరం గురించి అది నేను చెప్తుంది. సహజంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడుతున్నామో అర్థం చేసుకోకుండా మీరు పలానా మాట చెప్పారుగా, ఇది జరగలేదుగా అనేటువంటి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కనుక ఏ సంవత్సరం గురించి ఏ మాట చెప్పాము అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట తీసుకుని ఇది ఇట్లా ఉందిగా, ఇది యేసు ప్రభు నిజంగా ప్రేమమయుడు కాదుగా అని యేసు ప్రభు యొక్క ఉగ్రత గురించి చెప్తూ ఒక మాటను తీసుకొచ్చి ఉగ్రత గురించి ప్రస్తావిస్తూ ఆయన కోపగించుకునేటువంటి దేవుడు కదా అని చెప్పేసి ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను చూపించడానికి ప్రయత్నం చేస్తారు సమాజంలో. ఏ సందర్భంలో ఆయన ఉగ్రతను ప్రదర్శిస్తానన్నాడు అనేటువంటి మాట మాత్రం పైన కింద దానికి వివరణ ఉంటుంది, అది పట్టించుకోవాలి. అట్లాగే గత కాలంలో చెప్పినటువంటి మాటలని మనం ఒకసారి ఇట్లా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలని ఏ సందర్భంలో ఎక్కడ చెప్పామనేది పట్టించుకోకుండా ఇది ఇట్లా చెప్పారు కదా అని చెప్పేసి దాన్ని పెడార్థాలు తీసేటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిద్దాం, జాగ్రత్తగా ఆలకిద్దాం, జాగ్రత్తగా వాటిని ఫాలో అవుదాం. ఆమేన్, హల్లెలూయా. 2020 సంవత్సరము అనేది ఒక ప్రత్యేకమైన సంవత్సరం. అదేంటంటే 2021 సంవత్సరం కదా, మనకి ఈ సంవత్సరం కావాలి కదా, పోయిన సంవత్సరం గురించి చెప్తారు ఏంటంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను టూకీగా. 2020 సంవత్సరం అనేది మిగిలినటువంటి సంవత్సరాలకి ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఉంటుంది అనేటువంటి మాట దేవుడు మాట్లాడాడు. మరి అట్లా ఉందా లేదా? 2020 సంవత్సరం ఎప్పుడూ లేనట్లుగా ఒక వింత సంవత్సరంగా, విచిత్రమైన సంవత్సరంగా అది మారింది కదా. అట్లా అయితే ఈ సంవత్సరంలో దేవుడు ఏమై ఉన్నాడో తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించుకునేటువంటి సంవత్సరం అని చెప్పబడింది. ఆ రోజున దేవుని నమ్మినటువంటి ప్రజలకి దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడు అనేటువంటి సంగతి కూడా అక్కడ బయలుపరచబడింది. మూడవ మాటగా దేవుడు మాట్లాడింది, సోదిలో లేనటువంటి వారు కూడా అనేక మంది ఈ సంవత్సరంలో ప్రపంచానికి పరిచయం అవుతారు అని. ఆమేన్. ఎక్కడో మారుమూల అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటి వారు సైతం కూడా ప్రపంచానికి పరిచయం అవుతారు అనేటువంటి మాట, అది కూడా నెరవేరిందా లేదా అనేది చూస్తే అయితే ఏ వాగ్దానమైన ఈ మాటలు చెప్పడానికి ముందుగా మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, విషయం ఏంటంటే, ఏ వాగ్దానమైనా ఎవరి విషయంలో నెరవేరాలంటే ఆ మనిషి, ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క మాటను నమ్మేటువంటి వ్యక్తిగా ఉండాలి, వాగ్దానాన్ని నమ్మేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు అనేక మంది జీవితంలో స్వస్థతలు చేస్తున్న టైంలో తను ఉన్నటువంటి ఊర్లో మాత్రం ఎటువంటి స్వస్థతలు చేయలేకపోయాడు, అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ ఊరి ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచలేకపోయారు కనుక అక్కడ అద్భుతం చేయలేకపోయాడు. యేసు ప్రభు అంతటి వాడే అద్భుతం చేయలేకపోతే ఆయన ఇచ్చినటువంటి మాట మరొక సేవకుడి ద్వారా ఆ మాట బయటకు వచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చబడటం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? నమ్మకం లేకుండా. నమ్మకం ప్రతిదానికి మూలం. మన జీవితంలో విజయం చూడాలన్నా, అద్భుతం చూడాలన్నా, ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో సొంతం చేసుకోవాలన్నా దానికి మూలం ఏంటయ్యా అంటే నమ్మకం. ఆ మాట మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి మాత్రమే ఆ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక సోదిలో లేనటువంటి వాడు ప్రపంచానికి పరిచయం అవుతారు అనేటువంటి మాట ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. సోదిలో లేనటువంటి వాడు ప్రపంచానికి ఎట్లా పరిచయం అవుతాడు అనేటువంటిది ఆలోచిస్తే అసలు నేను కూడా ఊహించలేదు టీవీ ఛానల్లో మాట్లాడతాను అనేటువంటిది. ఊహలో కూడా ఇప్పట్లో నేను అది సాధ్యం కాదు, మినిస్ట్రీ పెరగాలి, పరిచర్య పెరగాలి, ఎప్పుడో చూద్దాంలే అది అసలు జరిగిద్దో లేదా అనేటువంటి పరిస్థితిలో ఉండగా
నేను ఎప్పుడు కూడా ఊహించని పరిస్థితుల్లో నా మిత్రుడి ద్వారా, జోసెఫ్ గారి ద్వారా నాకు అవకాశం కల్పించబడి దాదాపుగా 5 స్లాట్లు 5 ప్రోగ్రామ్స్, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచమంతటా వచ్చేటువంటి శుభవార్త ఛానల్లో మాట్లాడటానికి అవకాశం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ విషయాన్ని నేను అసలు జరిగినాయా లేదా అని చెప్పేసి మరొకసారి అదంతా నేను ఒకసారి స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ నేను ఉదయం చెప్తున్నా పాస్టర్ గారికి, దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేర్చబడిందమ్మా గత సంవత్సరంలోని. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే, సోదరులు లేనటువంటి వాడు ప్రపంచానికి ఎట్లా పరిచయం అవుతాడంటే, దేవుడు మన సంఘం ద్వారా ఇప్పుడు వరకు సంఘానికి ఒక విలువ లేదు, సంఘానికి ఒక గుర్తింపు లేదు, సంఘానికి ఒక ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి, మన పనేదో మనం చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ సంఘము ద్వారా అనేక మంది దీవించబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అనేక మంది బయట సంఘస్థులు, బయట ఊర్లకు సంబంధించినటువంటి వారు, ఎక్కడెక్కడో వారు ఈ సంఘము ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు అద్భుతం. ఆమేన్. కరోనా కాలంలో అనేక మంది దీవించబడుతూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద మినిస్ట్రీస్ చేయలేనటువంటి సహాయం, ఆదివారపు కానుక కోసం వెతుక్కునేటువంటి ఈ దీన సేవకుడు దగ్గర నుంచి ఆదివారపు కానుక వేయాలంటే, నేను మధ్యలో ఒకసారి చెప్పాను, మరి ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. ఆదివారం కానుక వేయాలంటే కానుకను మేము వెతుక్కోవాలి. కరెక్ట్గా దేవుడిచ్చేటువంటి కానుకలు ఆఫరింగ్ ఏదైతే ఉందో ఆ ఆఫరింగ్స్లో మేము దశంభాగం తీసేసి ఆదివారం కానుక కూడా కావాల్సిన నెక్స్ట్ ఆదివారం కానుక కూడా తీసి పక్కన పెట్టేసి మేము మిగిలినటువంటి ఖర్చులకు ఉపయోగించుకుంటే, కొన్ని సందర్భాల్లో ఆదివారం కానుకను కూడా ఉపయోగించేసుకుంటే ఆదివారంకి ఏదో ఒకటి దేవుడు సమకూరుస్తాడు అని చెప్పేసి అనుకుని కానుకను ఉపయోగించేసుకుంటే, ఆదివారం వచ్చేసరికి ఎక్కడున్నాయి డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పేసి మొత్తం అన్నీ వెతికి పోగు చేసి కరెక్ట్గా మేము ఇవ్వాలనుకున్నటువంటి కానుక మొత్తం మీద తీసుకొచ్చి ఆదివారం కానుక సమర్పించేటువంటి రోజులు ఎన్నో రోజులు మేము చూస్తూ వచ్చాం గత సంవత్సరంలో కూడా. కరోనాకి ముందు వరకు కూడా అటువంటి పరిస్థితులు ఎన్నో మేము చూస్తూ వచ్చాం. కానీ కరోనా కాలంలో దేవుడు చేసిన అత్యంత అద్భుతమైన సంఘటన ఏంటంటే, దాదాపుగా కరోనా టైంలో 45,000 రూపాయలు దాదాపుగా అనేక మంది సేవకులకి, దీనస్థితిలో ఉన్నటువంటి సేవకులకి, విశ్వాసులకి, ప్రజలకి ఆయా రూపాల్లో పంచిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులోకి రావటం, వాళ్ళు అనేక మంది ఫోన్లు చేసి, సేవకులు ఫోన్ చేసి, అయ్యా మాకు పలానా స్థితిలో ఉన్నాం, మాకు సహాయం చేస్తారు. అయ్యా మా సంఘం 25 మంది, నేను ఎట్లా సహాయం చేస్తానయ్యా, ఏమో తెలియదయ్యా, మీరు ఎవరికో చేశారంట, మాకు కూడా ఏమైనా చేస్తారా అని చెప్పి చేసాం. పరిశుద్ధాత్ముడిచ్చిన నడిపింపుని బట్టి ఆయా వ్యక్తులకి దాదాపుగా ఆదివారపు కానుకను వెతుక్కునేటువంటి వ్యక్తి, కానుక వేయటానికి సొమ్ములు లేనటువంటి వ్యక్తి 45,000 రూపాయలు కరోనా కాలంలో సహాయం చేయడం అంటే కష్టకాలంలో మామూలు సంగతి కాదు కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 4వదిగా నీ భక్తికి, నీ ప్రయాసకు తగినటువంటి ఫలితం ఈ సంవత్సరంలో నువ్వు అనుభవిస్తావని. చాలామంది, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నాను, చాలా నమ్మకంగా ఉంటున్నాను, నేను నా నమ్మకత్వానికి సూచనగా ఏం కనిపించట్లేదే, నా ప్రార్థనకు ఫలితం ఎక్కడ కనిపించట్లేదే, నా భక్తికి ఆధారం ఎక్కడ కనిపించట్లేదే, నా జీవితం ఎట్లా కొనసాగుతూ ఉంది, సమస్యలు ఇవన్నీ బాగా మామూలుగా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, నా భక్తికి విలువ, నా భక్తికి మూలము, నా భక్తికి ప్రతిఫలం ఏం కనిపించట్లేదని బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉంటే, వారు నిజంగా భక్తి చేస్తున్నటువంటి వారు ఈ సంవత్సరంలో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పినటువంటి మాట, దాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. మన జీవితాలను మనం సరిచేసుకుంటూ నమ్మకంగా దేవుని సన్నిధిలో భక్తి చేసినటువంటి వాళ్ళు ఈ కరోనా కాలంలో కరోనా సింటమ్స్ కనిపించినప్పటికీ తప్పించబడతారు తప్పనిసరిగా. దేవుడు మాట్లాడగా ఆ మాటను ఆధారం చేసుకుని అనేక మంది తమ జీవితాలను సరిచేసుకుని దేవునికి ప్రతిష్ఠించుకోవడం ద్వారా, మరికొంతమంది దేవునికి నమ్మకస్తులుగా జీవించడం ద్వారా వారిని కనీసం కరోనా తాకకుండా కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత మరొక మాట, 5వ మాటగా దేవుడు మాట్లాడింది ఏంటంటే, నీ విశ్వాసపు నావని లోతుకు నడిపించిన కొలది కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు. నీ భక్తి జీవితాన్ని లోతుగా నువ్వు నడిపించిన కొలది కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు. అవి కూడా మనం చూస్తూ వచ్చాం. అవే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి
ఈ కష్టకాలంలో చాలామంది కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు సైతం కూడా కరోనా కాలంలో తినడానికి కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు తెలుసా. కరోనా టైంలో తిండి లేక బాధపడినటువంటి వాళ్ళు, కోటీశ్వరులు తిండి లేక బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కరోనా టైంలో నేను తినటానికి లేదండి, నాకు ఇబ్బంది పడ్డానని చెప్పినటువంటి వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆరోదిగా దేవుడు మాట్లాడింది ఏంటంటే, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ సంవత్సరంలో నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఇప్పుడు వరకు ఉన్నటువంటి గుర్తింపు వేరు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2021 కాదండి, 2020 సంవత్సరంలో దేవుడు మాట్లాడిన మాటలు చెప్తున్నా నేను. 2021లో ఇంకేం మాట్లాడుతాడో తెలియదు. మాట్లాడిన విషయాలు కొన్ని నేను రాసుకున్నా, కానీ నేను రాసుకున్నటువంటి విషయాలు అక్కడ ప్రక్కన పెడతాడు. కొన్ని సందర్భాల్లో ఆయన అప్పటికప్పుడు కొన్ని విషయాలు బయలుపరుస్తారు. కనుక నేను చెప్తున్నటువంటి విషయం 2020 సంవత్సరం గురించి చెప్తున్నాను మాటలు అవి. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, దేవుని మీద ఆధారపడి అట్లా నమ్మకంగా భక్తి చేసినటువంటి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఇప్పటికే ఇవ్వబడింది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు మా కోసం ప్రార్థన చేయమ్మా అని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నా అది నీకు గుర్తింపు కాదు. ఏదో గుర్తింపు కావాలండి, నాకు నన్ను ఎలక్షన్లో నిలబెట్టి నన్ను ఎమ్మెల్యేగా చేయాలని అదే గుర్తింపు అని చెప్పి అనుకుంటున్నావా? ఎమ్మెల్యే పదవి 5 సంవత్సరాలే. ఈ యొక్క భక్తి జీవితం, భక్తి యొక్క పదవి మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంతకాలం మన స్థాయి దేవుడు పెంచుకుంటూనే వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏడవదిగా నిజ క్రైస్తవుడు ఎవడో అబద్ధ క్రైస్తవుడు ఎవడో కూడా బయలుపరచబడతారు అనేటువంటి విషయం కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇట్లా 7 విషయాలని మనతో చెప్తూ ఈ 2020 సంవత్సరంలో దాన్ని కొంచెం వివరణ ఇస్తూ, నీకు ఈ 2020 సంవత్సరంలో నీ స్థానం మారుతుంది, నీ స్థాయి మారుతుంది, నీకు గుర్తింపు వస్తుంది, నువ్వు గౌరవం నీకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకుంటావు అనేటువంటి వివరణ ఇస్తూ 2020 సంవత్సరంలో మాట్లాడటం జరిగింది దేవుడు. ఆమేన్. ఇవన్నీ మీ జీవితంలో అనుభవించారా లేదా అనేది మీరు పరిశీలన చేసుకున్నారా లేదా? గత సంవత్సరంలోనే మేమైతే రాత్రి అంతా అదే పని, ఆరాధనలోనూ నిన్న ఆరాధనలోనూ అంతకుముందు కూడా ప్రభువా నువ్వు చెప్పినటువంటి మాట ఎక్కడ కూడా జవదాటకుండా ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వచ్చావయ్యా ఈ దేన సేవకుని పట్ల, ఈ సంఘం పట్ల అని చెప్పేసి కృతజ్ఞతాభావంతో దేవుని స్తుతిస్తూ వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడితే తన మాటను నిలబెట్టుకునేవాడండి. మాట తప్పనటువంటి వాడు. మాట తప్పవు నన్ను విడువనన్నావు, మాట తప్పవు ఎడబాయనన్నావు, మాట తప్పవు మమ్ము విడువనన్నావు, మాట తప్పవు ఎడబాయనన్నావు. వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా, వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా, వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా, వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా, నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆమేన్. మనమన్నా మాట తప్పుతాం కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మాట తప్పనటువంటి దేవుడు మన జీవితాల్లో 2020 సంవత్సరం అంతా కూడా సుఖముగా, శుభప్రదముగాను ఒక ప్రత్యేకమైన రీతిలో మనం నడిపిస్తూ వచ్చాడు.
ప్రత్యేకమైన సంవత్సరంగానే దాన్ని ముగిస్తూ వచ్చాడు. ఆమేన్. అయితే ఇప్పుడు 2021వ సంవత్సరంలోనికి మనం తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది 2021వ సంవత్సరాన్ని చూడకుండా చనిపోయినటువంటి వాళ్ళు, రాత్రి కూడా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేపర్లో చూస్తే కనిపిస్తాయి కొన్ని, న్యూస్ వింటూ ఉంటే కనిపిస్తాయి కొన్ని. ఆ వేడుకలు చేసుకుంటూ ఆ బళ్ళ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిన పరిస్థితులు, లేదా ఆ వీధిలో వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎదురు నుంచి ఏదో వాహనం వచ్చి కొట్టేసింది, చనిపోయారని. ఎంతోమంది 2021వ సంవత్సరాన్ని చూడకుండానే చనిపోయినటువంటి వారు, తమ జీవితాలను ముగించినటువంటి వారు ఉన్నారు. దేవుడు తన ఉచితమైన కృపచేత మనకి మరొక సంవత్సరాన్ని వరంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు, చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఈ సంవత్సరం కూడా మనతో మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ పగటి కాలం మందు మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మీ కృపకి మమ్మల్ని అప్పగిస్తున్నాం, మీ చిత్తానికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభు. 2020వ సంవత్సరం అంతా కూడా మీ హస్తపు నీడలో భద్రం చేశారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు, మేము బ్రతికి ఉంటామా అనేటువంటి నాయన నిరీక్షణ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేమును బిడ్డలు అనేక మంది జీవిస్తూ వచ్చారు. కానీ నాయన కేవలం మీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని తీసుకువచ్చారు ప్రభువా. అందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ సంవత్సరంలో ఇప్పటికే వ్యక్తిగతంగా మాకు కొరకు మీరు వ్యక్తిగతముగా ఇప్పటికే వాగ్దానాలు ఇస్తూ వచ్చారు. ఎవరికి ఏ మాట కావాలో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితికి తగినట్లుగానే మీరు ఆయన వాగ్దాన రూపంలో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అందుకై మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరొక మారు మూకుముడిగా అందరి కొరకును ప్రభువా మీరు ఆయన మరొక మారు వాక్య రూపంలో మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మా ప్రాణాత్మ శరీరాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని దర్శించమని కోరుతున్నాం, మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. మా చుట్టూ మీ రక్తపు కంచి వేయండి, మీ కృపలో మమ్మల్ని నడిపించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి. ఏ దుష్టుడికి, దురాత్మకి, అంధకార శక్తులకి అవకాశం లేకుండా వాయుమండల సంబంధమైన దురాత్మలకును ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన దురాత్మలకు మధ్యలో ఉన్నటువంటి లింక్స్ యావత్తు కూడా తెంచివేస్తూ యేసు నామంలో, యేసు రక్తపు కోటలోనికి మమ్మల్ని, బిడ్డలని, మందిరమును, ప్రజల్ని, వినుచున్నటువంటి వారందరినీ తీసుకుని వస్తూ మీరే మాతో మాట్లాడి బలపరచమని, మీ వాక్కు ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని కోరుతూ సజీవుడైన యేసు యొక్క శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, మరింకేదైనా కొత్తదేమైనా చెప్తావా ప్రభువా అని చెప్పేసి అడుగుతూ ఈ ప్రార్థనలు అడిగినప్పటికీ మరొక మారు రాత్రి చెప్పే కదయ్యా మీతో అంటున్నాడు. రాత్రి చెప్పే కదయ్యా మీతో, ఏం చెప్పావు ప్రభువా అని చెప్పేసి ఆలోచిస్తే చూడండి, 66వ కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తన 66వ కీర్తన 11, 12 వచనాలు. నీవు బందీగృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్ళలోను పడితివి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఆమేన్. అందరూ చెప్పండి, సమృద్ధి గల చోటికి నీవు మమ్మను రప్పించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చూస్తే, క్రైస్తవుడు అయినటువంటి వాడికి దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధి కలిగినటువంటి చోట్లోనికి ఆయన తీసుకుని వస్తాడు.
ఆమేన్. హల్లెలూయా. సమృద్ధి ఉంటుంది, కానీ సమృద్ధికి ముందు ఏముంటుందో అక్కడ చెప్తూ ఉన్నాడు. సమృద్ధి ఉంటుంది అంటే సంతోషమే మనందరికీ, కానీ సమృద్ధికి ముందు ఏమి ఉంటుంది అనేది చూస్తే మనల్ని బంధకాలలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు. బందీ గృహములో మమ్మల్ని ఉంచావయ్యా అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే చెరసాలలో ఉన్నటువంటి అనుభూతులు. జైల్లో వెళ్తామా పాస్టర్ గారు అంటే, జైల్లోకి వెళ్తామా లేదా నాకు తెలియదు, కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లేకుండా ఎట్లయితే బంధించబడతాడో, రానున్నటువంటి కాలంలో ఈ 2021వ సంవత్సరంలో క్రైస్తవునికి, వాస్తవానికి ఇది మైక్లోకి వెళ్ళటానికి వెళ్ళకూడదు, కానీ జరిగేటువంటి విషయాలే కదా, చెప్పుకుందాం, నష్టమేముంది, దేవుడు చేసే కార్యాలే కదా. 2021వ సంవత్సరంలో క్రైస్తవునికి స్వేచ్ఛ హరించిపోతుంది. బంధించబడినట్లే పరిస్థితులు ఎదురవుతాయి ఉంటాయి. అది శరీర సంబంధమైనటువంటి బంధకాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన బంధకాలు కావచ్చు, మానసిక సంబంధమైన బంధకాలు కావచ్చు, కుటుంబ సంబంధమైనటువంటి బంధకాలు కావచ్చు. అవి ఏ విధమైనటువంటి బంధకాలు అయినప్పటికీ కూడా బంధించబడినటువంటి రీతిలో మనము వెళ్తాము. అది ఎంతకాలం వెళ్తాము, ఎంతకాలం ఉంటాము అనేది కూడా తర్వాత చెప్తాను నేను. ఓకే, రైట్. రెండవదిగా, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. మనిషి క్షేమముగా ఉండాలి అంటే నడుము కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా జీవితం అంతా బాగుంటుంది. నడుము కరెక్ట్గా పనిచేయకపోతే ఆ మనిషి నిరుపయోగమైనటువంటి వ్యక్తే. మోయలేనటువంటి భారం అంతా కూడా మన నడుము మీద, అంటే మన జీవనానికి మూలమైనటువంటి దాని మీద దెబ్బ కొట్టబడుతుంది. మన జీవనానికి మూలమైనటువంటి దాని మీద దెబ్బ కొట్టబడుతుంది. ఇవన్నీ సాతాను ద్వారా కలుగుతున్నాయా, మన తప్పిదాలను బట్టి జరుగుతున్నాయా, లేక దేవుని బట్టి జరుగుతున్నాయా అని చెప్పేసి అంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, నీవు మమ్మును ఉంచితివి, పెట్టితివి, చేసితివి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? దేవుడే. దేవుని యొక్క అనుమతితో ఇవన్నీ మన జీవితంలోనికి రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. రాత్రే మనం చూస్తూ వచ్చాం, దేవుని యొక్క అనుమతితో మన జీవితంలోనికి ఏ సమస్య వచ్చినప్పటికీ మనం భయపడాల్సిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా. మన తప్పిదాన్ని బట్టి సమస్య వస్తే మనం భయపడాలి, సాతాను బట్టి సమస్య వస్తే మనం భయపడాలి. అదే దేవుని యొక్క అనుమతితో మన జీవితంలోనికి సమస్య వస్తే మనం భయపడవలసిన పని లేదు. దేవుని కృపకి మనల్ని మనం అప్పగించుకుని దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో, నిరీక్షణతో యోబు వలె మన జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసుకుంటూ వెళ్ళిపోతే, తగిన కాలం ముందు యోబుని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భరించలేనటువంటి భారము, మోయలేనటువంటి భారము మన మీదకి పెట్టబడుతుంది, మన జీవనం మీద దెబ్బ కొట్టబడుతుంది. అయినప్పటికీ భయపడన అవసరము లేదు. ఆమేన్. ఆమేన్. తర్వాత మూడవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేవి. అక్కడితో వదిలిపెట్టలా. జీవనం దెబ్బతింటం మాత్రమే కాదు, మనం స్వేచ్ఛని హరించిపోవటం మాత్రమే కాదు, ఇతరులు కూడా దాన్ని ఇంకెట్లా చెప్పాలో, మన ఎత్తి మీద ఎక్కి తొక్కటం అంటే. దావీదు తరవబడుతున్నటువంటి టైంలో షిమి అనేటువంటి వాడు దావీదుని దూషిస్తూ ఉంటాడు. దావీదుని దూషిస్తూ ఉంటే దావీదుతో ఉన్నటువంటి ఓ సైనికుడు అంటాడు, సైన్యాధిపతి, అయ్యా వాడి మీద పడి చంపేయమంటావా, వాడు నేను తిడుతున్నాడు, నేను దూషిస్తున్నాడు అని చెప్పేసి అంటే, దేవుడే అలా దూషించడానికి అనుమతించినప్పుడు నువ్వెందుకయ్యా వాడి మీద పట్టవు, పోనీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పోనీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దూషించబడినటువంటి దావీదు ఏం నష్టపోలా.
దూషించబడినటువంటి దావీదు, శాపనార్థాలు పెట్టబడినటువంటి దావీదు ఆ శాపాలు మోసుకుంటూ వెళ్ళాల. గమనించండి, దేవుణ్ణి నమ్మి హృదయపూర్వకంగా భక్తి చేసినటువంటి వారి జీవితాల్లోనికి ఇతరుల ద్వారా ఒకవేళ శాపనార్థాలు వచ్చినా, ఇతరుల ద్వారా నిందలు వచ్చినా, ఇతరుల ద్వారా అవమానం వచ్చినా, ఇతరులు నెత్తి మీదకి ఎక్కి తొక్కినట్లుగా వారిని మనం చితకడొక్కడానికి, వారు మన మీద పెత్తనం చేయటానికి, వారు మన మీద దాడి చేయటానికి, వారు మన మీద ఏలుబడి చేయటానికి, వారు మనల్ని నిందించడానికి, మనం తప్పు పట్టడానికి, ఇంకా రకరకాల ఏదైనా చెప్పుకోవచ్చు. దానిలో వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనము భయపడవలసిన పని లేదు. ఆమేన్. ఇంకో మాట చెప్పాలంటే ఇవన్నీ కలుగుతాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ కలుగుతాయి. నిర్నిమిత్తముగా నీ మీద దాడి చేస్తారు, నిర్నిమిత్తంగా నీ మీద నిందలు వేస్తారు, నిర్నిమిత్తముగా నువ్వు తప్పు చేయకుండానే నిన్ను అవమానాల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ మాట అనకుండానే నువ్వు అన్నావు అని చెప్పేసి నీ మీద నేరారోపణ చేస్తారు. నువ్వు ఈ పని చేయకుండానే చేసావని చెప్పేసి నిన్ను గొడవ చేస్తారు. నీకున్నటువంటి పేరు ప్రతిష్టలు, నీకున్నటువంటి కీర్తిని, నీకున్నటువంటి మంచి పేరుని చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి వారు ఈ సంవత్సరంలో బయటపడతారు. ఏంటా? అవును, ఆమెనే. ఎందుకు ఆమెనో చెప్పమంటారా? అవన్నీ వచ్చినప్పటికీ భయపడమన్నమాట. ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే తర్వాత కలిగేటువంటి దీవెన కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ నీకు వస్తాయి. నీ మంచి పేరు, నీకున్నటువంటి ఇప్పుడు వరకు కష్టపడి ఎంతో ఒక పేరు తెచ్చుకుంటావు, ఒక గౌరవం తెచ్చుకుంటావు, ఒక విలువను తెచ్చుకుంటావు. గత సంవత్సరం వరకు తెచ్చుకున్నటువంటిది అది. గత సంవత్సరం వరకు కష్టపడి తెచ్చుకున్నటువంటి విలువ, గౌరవము, ఘనత, హోదా, స్థానము, స్థాయి ఇవన్నీ కూడా దిగజార్చడానికి, వీటన్నిటిని వీటన్నిటి నుంచి తొలగించడానికి ఇతరులని మన మీదకి అనుమతిస్తారంట దేవుడు. వారు వచ్చి మన మీద తొక్కినట్లుగా చేస్తారంట. వారు మనల్ని అవమానపరుస్తారు, హేళనకి ఆస్పదంగా మారుస్తారు, నిందలకి ఆస్పదంగా మారుస్తారు, దోషాలకి ఆస్పదంగా మారుస్తారు. ఇవన్నీ వస్తున్నాయని భయపడవద్దు, బాధపడవద్దు బిడ్డలారా, బాధపడవద్దు. ఇవి రాకమునుపు అంత బాగుందలే పాస్టర్ గారు అని చెప్పి ఇప్పుడు బాగానే ఉంటాం. కానీ ఆ పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు అలా ఉండగలగాలి. ఇప్పటి నుండే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ప్రజలు మా నెత్తి మీదకి ఎక్కి త్రొక్కుతున్నప్పుడు తట్టుకునేటువంటి శక్తి మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. వారు మా మీదకి ఎక్కి తొక్కుతున్నప్పుడు, మమ్మల్ని అవమానానికి ఈడుస్తున్నప్పుడు, మమ్మల్ని హేళనకి ఆస్పదంగా మారుస్తున్నప్పుడు, మమ్మల్ని అనరానేటువంటి మాటలు అంటున్నప్పుడు, మా మీద దాడి చేస్తున్నప్పుడు మేము వాటన్నిటిని భరించడానికి మాకు ఓపికనివ్వండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు తర్వాత ఇచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే, మనం మాత్రం ప్రతిదాన్ని కూడా దేవునికి అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు రెఫరెన్స్ గుర్తులేదు, ఇప్పుడే తీర్పు తీర్చుట నా పని. రోమపత్రికలో రోమపత్రిక 12:19 వచ్చిన చూడండి. అదే, మీకు మీరే పగ తీర్చుకునవద్దు, మీకు మీరే తీర్పు తీర్చుకునవద్దు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుని ప్రజలతో చెప్తున్నట్టు మాట. మీ మీద నింద, అవమానము, కష్టము, సమస్య, హేళన, దూషణ, మిమ్మల్ని త్రొక్కివేసేటువంటి పరిస్థితులు మీ మీదకు వస్తే ఎవరి ద్వారా వస్తాయని చెప్తున్నాడు తెలుసా? అన్యజనుల నుంచి వస్తాయని చెప్పట్లేదు. ఇవన్నీ క్రైస్తవుడికి వ్యతిరేకంగా మారుతున్నాడు. ఇంకొక మాట స్పష్టంగా చెప్పాలంటే, నువ్వెవరినైతే నమ్ముతావో బాగా,
నువ్వెవరినైతే బాగా నమ్ముతావో, నువ్వెవరినైతే బాగా ఇష్టపడతావో, నువ్వెవరినైతే బాగా సహవాసం చేస్తావో వాళ్ళే నీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలా అని చెప్పేసి నేను ఎవరిని నమ్మను, నేను అందరికీ దూరంగా ఉంటానని అంటుంది. ఎందుకు పాస్టర్ గారు నేను నమ్మి వాళ్ళ చేత మోసపోవడం దేనికి, నేను ఇక్కడి నుంచి జాగ్రత్త పడతాను, నేను ఎవరిని నమ్మనని చెప్పేసి దూరంగా ఉంటానని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే మనము సహవాసము చేయాలనేది దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఒకరితో ఒకరు సహవాసం చేయాలి, ఒకరికొకరు బంధము కలిపి ఆ బంధాన్ని క్రీస్తుతో మమేకమయ్యి క్రీస్తు నేర్పించేటువంటి పద్ధతిలో మనం ముందుకి ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపు చేయాలి. ఆమేన్. కనుక మనకి ఒకరితో పట్టినట్లుగా దూరంగా ఉండటం కాదు, అయితే అలా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక విధంగా సమస్య వస్తుంది తప్పనిసరి. మనం దూరంగా ఉన్నా వస్తుంది, దగ్గరగా ఉన్నా వస్తుంది. కానీ ఎవరి ద్వారా వస్తుందయ్యా ఎక్కువగా అంటే, నువ్వెవరినైతే బాగా నమ్ముతావో, నువ్వెవరినైతే బాగా ఇష్టపడతావో, నువ్వెవరితో అయితే ఎక్కువ సహవాసం చేస్తావో వారి నుంచే నీకు వ్యతిరేకతలు, వారి నుంచే నీకు ప్రతికూలతలు, వారి నుంచే నీకు సమస్య, వారి నుంచే నీకు ఇబ్బంది, వారే నీ నెత్తి మీదకి ఎక్కువ తొక్కేటువంటి పరిస్థితి కలగవచ్చు. కలుగుతుంది అని చెప్పట్లా, కలగవచ్చు అని చెప్తున్నాను. అందరికీ ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ కొందరికైనా మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. కొంతమంది జీవితంలో ఇది నెరవేరుతుంది. అయితే ఇప్పుడు కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అని చెప్పి చెప్తున్నా. నిప్పులలోనూ నీళ్ళలోనూ అంటే శ్రమలు హఠాత్తుగా, నిప్పుల్లో నీళ్ళలో పట్టడం అంటే వాటిలో మనం ఈదుకుంటూ వెళ్ళిపోవటంగా, దానిలో ఉండిపోవటంగా. వడ్డాది లక్ష్మి గారి కూతురు వరుస అయ్యేటువంటి వాళ్ళ పాపకి ఏదో వేడి నీళ్ళు తీసుకువెళ్తూ ఉంటే ఆ వేడి నీళ్ళు చేయి జారి కాలు మీద పడినాయట. కాలు కాలింది. ఓకే. సో ఇప్పుడు అంటే ఒక విధంగా నిప్పులు లాంటి పరిస్థితి, కాలు అంటే అట్లాంటి పరిస్థితులు వస్తాయి అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. నిప్పుల్లో పట్టడం అంటే ఏంటంటే ఇక ఎప్పుడు కూడా అట్లా కాళ్ళు కాలుతానే ఉంటాయా అంటే కాదు. ఎట్లయితే సడన్గా ఆ నీళ్లు పడి శరీరం బొబ్బ కట్టిందో అట్లా సడన్గా ఒకేసారి శ్రమలు, భయంకరమైన శ్రమలు, అవి మనల్ని నన్ను కాల్చివేస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. మరికొన్ని పరిస్థితులు ఎలాంటివి వస్తాయి అంటే, అమ్మో నేను మునిగిపోతున్నా, కొట్టుకుని వెళ్ళిపోతున్నా, సముద్రంలో వరదలో కొట్టుకుని వెళ్ళిపోతున్నా లాంటి పరిస్థితులు. నీళ్ళలో పడి ఈత రానటువంటి వాడు మునిగిపోతాడు కదా, ఈత వచ్చినటువంటి వాడు ఈదుకుంటూ వెళ్తాడు. కానీ ఈత రానటువంటి వారిగా మనం మార్చబడతాం. అంటే ఆ సముద్రాలు, సమస్యల సుడిగుండంలో చిక్కుని ఈత రానటువంటి వారిగా మనం మారిపోతాం. అవన్నీ కూడా హఠాత్తుగా వస్తాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎంతకాలం ఉంటాయా అంటే ఇక్కడ దానికి వివరణ చెప్తున్నాడు కదా. ఆ తర్వాత 12వ వచనం చివరి మాటలో, నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధి కలిగినటువంటి చోటికి దేవుడు తెప్పిస్తాడు. ఎప్పుడు, ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ మన జీవితంలో అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయా అంటే ఎప్పుడు ఏది ఎట్లాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. కానీ నేను ఈ మాటను గురించి స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఎంతకాలం ఉంటుందయ్యా ఈ పరిస్థితులు అంటే 21వ సంవత్సరం అంతా కూడా ఈ పరిస్థితుల్లో నుంచి మేము వెళ్తామా? ఇలాంటి పరిస్థితులు మేము మోయలేనటువంటి బరువులు, భారాలు మా జీవితం మీదకి వస్తాయా? మాకు ఉన్నటువంటి జీవనాధారం అంతా కొట్టివేయబడుతుందా? జీవితం అంతా, సంవత్సరం అంతా కూడా అట్లాంటి పరిస్థితుల్లోంచి వెళ్తామా? మేము బంధించబడిన స్థితిలో, స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితుల్లోకి మేము సంవత్సరం అంతా అట్లా అనుభవిస్తూ ఉంటామా? లేకపోతే మేము భరించలేనటువంటి ఆ శ్రమని గుండా సంవత్సరం అంతా శ్రమలు అనుభవించుకుంటూ వెళ్తామా? లేదా మేము ఈదలేనటువంటి సముద్రం అంటే సమస్యల సుడిగుండంలో చిక్కుని సంవత్సరం అంతా బాధను అనుభవిస్తూనే ఉంటామా? ఎట్లా జరుగుతుంది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఒక మాట చెప్పాడు. అదేంటంటే కష్ట సుఖాలు, కావడి కొండలు. మనకు అర్థమయ్యే భాషలో రెండూ సమపాలనలో ఉంటాయి. నువ్వెంతైతే సమస్యని, శ్రమని, వేదనని అనుభవిస్తూ వచ్చావో అంతగా లేదా అంతకన్నా కొంచెం ఎక్కువగానే సంతోషాన్ని అనుభవిస్తావు.
చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలోకి వచ్చే మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఇవన్నీ దేవుని ద్వారా మనకి అనుమతించబడుతూ ఉన్నాయి. దేవుని ద్వారా అనుమతించబడతా ఉన్నాయి. ఎందుకండి దేవుడు వాటిని అనుమతిస్తాడు అంటే, ఎందుకు అనుమతిస్తాడు అంటే మీకు వివరణ కోసం. ఎందుకు అనుమతిస్తాడంటే బంగారాన్ని శుద్ధి చేయడం కోసం ఏ ప్రాసెస్లోకి వెళ్తారు? బంగారం శుద్ధి అవ్వాలంటే ఎట్లా? పొలంలో పెట్టి కాలుస్తాడు. ఎలా కాలుస్తాడంటే అది మన దగ్గర ఉన్నట్టు బంగారం ఏమో అప్పటి వరకు గట్టిగా రాయిల్లే ఉంటుంది. కంసాల దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆ పొలంలో పెట్టి ఫోగర్తో ఊదుతూ దాన్ని కాలుస్తున్నప్పుడు ద్రవ రూపంలో మారిపోతుంది. ఎక్కువగా కాలిస్తే ద్రవ రూపంలో మారిపోతుంది. అది కాలుతూ ఉన్నప్పుడు చక్కగా అది ద్రవం, అది అగ్నిపర్వతం యొక్క లావా ఎట్లయితే మెరుస్తూ ఉంటుందో అలా అది అలా మెరుస్తూ కనిపిస్తుంది. అప్పటి వరకు కాలుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి మస్టు మాలిన్యం అంతా కూడా మరకలు మరకలుగా కనిపిస్తుంది. ఆ మరకలన్నీ ఆ మాలిన్యం అంతా కొట్టివేయబడుతున్నప్పుడు ఆ మాలిన్యం అంతా కాలిపోయినప్పుడు అది చక్కగా మెరుస్తూ ద్రవ రూపంలో అగ్నిపర్వతంలో యొక్క లావా, ఆ లావా అన్న ఎక్కడైనా నల్ల మచ్చలు కనిపిస్తాయేమో కానీ దీనిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా పోయిన తర్వాత నల్ల మచ్చలు కనపడవు కదా, అది చక్కగా మెరుస్తూ ఉంటుంది ఎర్రగా. ఎందుకు దాన్ని అట్లా కాలుస్తాడు? అంతగా దాన్ని ఎందుకు కాల్చాలి? ఒకసారి కాల్చడం కాదు, దానికి ఎప్పుడు ఎంతకాలం మాలిన్యం వస్తే ఎప్పుడు దానిలో మెరుపు తగ్గితే అప్పుడల్లా తీసుకువెళ్ళి కంసాల దగ్గరికి ఇస్తే దాన్ని చక్కగా కాల్చి దాన్ని మళ్ళీ మెరుపు తీసుకొచ్చి మనకి అప్పచెప్తాడు కదా. ఎందుకయ్యా ఈ పరిస్థితులన్నీ దేవుడు అనుమతిస్తాడు 2021 సంవత్సరం అంటే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మాలిన్యమును కడిగివేయటం కొరకు, పరిశుద్ధమైనటువంటి జనముగా తన ముందు నిలబెట్టుకునటం కొరకు. ఆమేన్. దేవునికి ఇష్టమైన ప్రజలముగా మనం ఉండడం నిమిత్తమై మనలో ఉన్నటువంటి మాలిన్యమును మస్టును అంతటినీ కూడా బంగారమును శుద్ధి చేసినట్లుగా మనల్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకువెళ్ళి మనల్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసిన తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏంటయ్యా అంటే సమృద్ధి కలిగినటువంటి చోట్లకి మనం తీసుకొస్తాం. హల్లెలూయా. అప్పటి వరకు ఎంతటి నిందను అనుభవించావు, ఎంతటి అవమానాన్ని ఎదుర్కొన్నావు, ఎంతటి హింసను ఎదుర్కొన్నావు, ఎంతటి బాధను ఎదుర్కొన్నావు, మానసికంగా ఎంతగా నలిగిపోతూ వచ్చావో అంతకన్నా మించిన సంతోషాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లోకి నువ్వు ఒంటరిగా వెళ్ళవేమో దేవుడు చెప్తున్న మాట. ఆ పరిస్థితులన్నిటిలోకి, ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితులన్నిటిలోకి నువ్వు ఒంటరిగా వెళ్ళవేమో కానీ ఇక్కడికి వచ్చేసరికి సమృద్ధి కలిగినటువంటి స్థితిలోకి మాత్రము ఆయన ద్వారా నీ చేయి ఆయన పట్టుకొనగా, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించుకుంటూ సమృద్ధి కలిగిన చోట్లోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఆయనే తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఫరో అంతటి వాడిగా ఐగుప్తు సామ్రాజ్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యోసేపు యొక్క తండ్రి అన్నలు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చి ఆ ప్రాంతంలో తినడానికి ఆహారము లేదు అన్నటువంటి సంగతి ఎరిగినటువంటి వాడై తన దగ్గరికి అన్నలు ఆహారం కొనటానికి వచ్చినప్పుడు అన్నలను గుర్తించిన తర్వాత కాలగమనంలో ఆ అన్నలకి ఆహారాన్ని ఇచ్చి మరలా తండ్రిని మన కుటుంబీకులందరినీ కలిపి తీసుకురండి అయ్యా అని చెప్పేసి యోసేపు సమాచారాన్ని అన్నలతోనే పంపించాడు. సమాచారాన్ని అన్నలతోనే పంపించి ఆ అన్నల యొక్క భార్యలు, పిల్లలు, తన తండ్రి వీరందరూ రావడానికి కావలసిన రథాలని, గాడిదలని, ఆ ఒంటెల్ని, ఆ సామాగ్రి మోసు రావడానికి కావలసిన వీటన్నిటిని ఇచ్చి పంపించి వారిని ఆ ప్రాంతంలో నుంచి తీసుకొచ్చి ఐగుప్తులోకి, కనాను నుంచి ఐగుప్తులోకి యోసేపు వారిని కుటుంబ సభ్యులు రప్పించుకున్నాడు. రప్పించడం కొరకు
యోసేపు పంపించినటువంటిది ఏంటంటే కేవలం అన్నలకి చెప్పి పంపించడం కాదు, వారికి కలిగినటువంటి సామాగ్రి అంతా తీసుకుని రావడం కొరకు కావాల్సిన సులువైనటువంటి వాళ్ళు క్షేమంగా ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి వాహనాలన్నీ కూడా సిద్ధపరిచి వాటన్నిటిని అక్కడ సిద్ధపరచుకుని అక్కడి నుంచి ఏది కూడా పోగొట్టుకోకుండా అన్నీ సమకూర్చుకుని క్షేమంగా సంతోషంగా వచ్చేటప్పుడు మార్గంలో ఇబ్బంది లేకుండా ఆహారం నీటితో సహా అన్నీ సిద్ధపరచబడి శ్రేష్టమైనటువంటి ఐగుప్తులో శ్రేష్టమైన గోషేను ప్రాంతంలో నివసింపచేశాడు యోసేపు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, గత కాలంలో అంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ చెప్పబడినటువంటి ఆ 4 రకాల సమస్యల్లో నువ్వు ఎక్కడైతే దోచుకొనబడ్డావో, అవమానపరచబడ్డావో, నిందించబడ్డావో, హింసించబడ్డావో, హేళన చేయబడ్డావో, భారమైన బరువుల్ని అనుభవిస్తూ వచ్చావో, నేలలో పడినట్లుగా ఏదలేనటువంటి పరిస్థితుల్లోనూ భరించలేని శ్రమల్లోనూ నువ్వు నడుస్తూ వెళ్ళావో, వాటన్నిటిలో నుంచి నువ్వు క్షేమకరమైన స్థితిని అనుభవిస్తూ దేవుని ద్వారా నడిపించబడతావు. ఆ నడిపించబడేది ఎక్కడికై అంటే సమృద్ధి కలిగినటువంటి చోట్లకి. హల్లెలూయా. సమృద్ధి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే కొదువలేనిది. సమృద్ధి అనేటువంటి మాటకి మరొక అర్థం ఏంటంటే తృప్తిగా తినుచున్నను మిగిలి ఉండేటువంటి దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సమృద్ధి అనేటువంటి మాటకి అర్థం ఏమిటయ్యా అంటే తృప్తి. చెప్పండి, తృప్తి కలిగి జీవించడం, నెమ్మది కలిగి జీవించడం. వస్తే వచ్చినాయి దాని దుంపదేగా సమస్యలు, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేటువంటి రోజులు దేవుడు నీకు ఈ సంవత్సరం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ చేయిని విడిచిపెట్టడు. ఆమేన్. దానికి ఆధారంగా, దానికి అనుసంధానంగా ఈ విషయాల్ని మనం రాత్రి ఇక్కడ ఇంత వివరణ చెప్పుకోలేదు, కానీ జస్ట్ అట్లా చదివి వదిలేసాం. ఈ పూట వివరణ చెప్పుకున్నాం. దీనికి అనుసంధానంగా దేవుడు కొన్ని మాటలు, 3 మాటలు దేవుడు నాకు ఇచ్చాడు. మరొక 3 మాటలు ఏంటయ్యా 3 మాటలని అని చెప్పేసి అంటే నిర్గమకాండం 33వ అధ్యాయం. ఆగండి, దేనిపై భాగం? ఎక్కడికి వెళ్ళాము? నిర్గమకాండం 33వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగం అంతా చదవద్దు, కానీ దానిలో 12వ వచనం ఒకసారి చదవండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరును పంపేదవో అది నీకు తెలవలేదు. అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పిదివి కదా. చాలండి. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే, దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ప్రక్కవాని చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని. మీకు దాని అర్థము ఇంకా వివరణ కావాలంటే దేవుడు ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. వాడిని అడిగినా కానీ జగన్ రెడ్డి తెలుసు నీకు. ఎవరైనా సీఎం చిన్నపిల్లాడిని అడిగినా కానీ చెప్తాడు. కారణం ఏంటంటే అమ్మఒడి వచ్చింది కదా అడిగి. చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు, అమ్మా జగన్ రెడ్డి గారు తెలుసా మీకు? మీకే సుబ్బమ్మ గారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు? తెలుసా? ఎట్లా తెలుసు? ఆయన పింఛన్ ఇస్తున్నాడా? వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాడు కనుక. అంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఆయన తెలుసు. ఇప్పుడు నువ్వు ఆయన తెలుసా? చిన్నపిల్లాడికి ఆయనకి జగన్ రెడ్డి గారికి ఈ బాబు తెలియదంట. పోనీ మీరన్నా తెలుసా? ఆయనకి తెలియదు. పింఛన్లు ఇస్తున్నాడు, ఫీజులు ఇస్తున్నాడు,
ఒక అన్నయ్యలాగా తోబుట్టులాగా ఇల్లు స్థలాలు ఇస్తున్నాడు, ఇల్లు కట్టి పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చేస్తున్నాడు, బాగానే ఉంది, మంచిదే. ఆయన అందరికీ తెలుసు, కానీ ఆయనకి కొందరే తెలుసు, ఆయనకి కొందరే తెలుసు. ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకి దేవుడు తెలియటం గొప్ప సంగతి కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక మాట ఎట్లా ఎరిగాడంటే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి కూడా దేవుడు నీ పేరు ఎల్లమ్మో, సుబ్బమ్మో, రామమ్మో, సుబ్బారావో, అప్పారావో, ఈ లోకంలో ఉన్నటువంటి పేర్లు ఏమన్నా మనకు పెట్టుకోవచ్చు తల్లిదండ్రులు, కానీ పరలోకంలో దేవుడు ఆల్రెడీ మనల్ని తల్లి గర్భంలోనికి పంపించేటప్పుడే, తల్లి గర్భంలో పిండంగా రూపొందించినప్పుడే, తల్లి గర్భంలో మనల్ని పంపించినప్పుడే మనకు ఒక పేరు పెట్టి పంపించేశాడు దేవుడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పెట్టుకునేటువంటి పేర్లు మనకు ఒకటి ఉంటాయి. ఈ తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత అబ్బాయి ఈ పేరు ఉండకూడదు పాస్టర్ గారు, ఇంకో పేరు పెట్టేయండి, నాకు ఈ పేరుతో పిలవబడటం ఇష్టం లేదని చెప్పేసి అనుకుంటాం. కానండి, ఆధార్ కార్డులోకి వచ్చేసరికి ఏ పేరు పెట్టుకుంటాము, రేషన్ కార్డులోకి వచ్చేసరికి ఏ పేరు చెప్తాము. ఇక్కడ పేరు మార్చుకోవడానికి కుదరదుగా. చర్చిలోకి వచ్చేసరికి పేరు మార్చుకోవడం కావాలి, అక్కడికి వెళ్ళేసరికి మామూలు పేరే పిలువబడుతుంది. కానీ ఒక మాట చెప్పమంటారా, ఏ పేరుతో ఇక్కడ పిలువబడినప్పటికీ దేవుని దగ్గర నీకంటూ ఒక పేరు ఉంది. ఆమేన్. దేవుడి దగ్గర నీకంటూ ఒక పేరు ఉంది. 2 సందర్భాల్లో నీకంటూ ఆ పేరు గుర్తించబడుతుంది. అది ఎట్లాగంటే, నీవు తల్లి గర్భంలోనికి పిండంగా రూపొందించబడటానికి దేవుడి దగ్గర నుంచి నీ తల్లి గర్భంలోనికి నువ్వు పంపించబడినప్పుడు నీకు ఒక పేరు పెట్టబడి తల్లి గర్భంలోకి పంపించబడతావు. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా ఆ పేరుని స్థిరపరిచేది ఎక్కడయ్యా అంటే, నమ్మి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నప్పుడు జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. ఆమేన్. జీవగ్రంథంలో నీ పేరు ఏ పేరైతే లిఖించబడుతుందో ఆ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జీవగ్రంథంలో నా పేరు ఏముందో నాకు తెలియదుగా పాస్టర్ గారు అంటే, నన్ను ఆయన తెలియదు, నేను ఆయనకు తెలియదేమో అని చెప్పి మీరు అనుకుంటారేమో. అలియాస్ పేర్లు అంటే, మరొక పేర్లు ఎన్నున్నా కానీ మనకు అసలు పేరు ఒకటే ఉంటుంది. అసలు పేరే, సర్టిఫికెట్లో ఉన్నటువంటి పేరే ముఖ్యంగా తప్పించి మన నిక్నేములు మన ఇంట్లో ఉపయోగించబడతాయి. మనకి మన నిక్నేములు మన ఫ్రెండ్స్ పెడతా ఉంటారు సహజంగా కొంతమంది నిక్నేమ్స్. ఆ పేర్లు ఆయా సందర్భాలు అక్కడ ఉపయోగించబడతాయి. మన ఒరిజినల్ పేర్లు సర్టిఫికెట్లో ఉంచబడతా ఉంటుంది. మనకి అవసరానికి ఉపయోగపడేటువంటి పేరు ఏదయ్యా అంటే, మన సర్టిఫికెట్లో ఏ పేరు అయితే ఉందో అదే పేరు చాలా సందర్భాల్లో అన్ని చోట్ల ప్రాముఖ్యమైన స్థలాల్లో ఉపయోగించబడినట్లుగానే జీవగ్రంథములో మన పేరు ఏదైతే దేవుడు రాసి ఉంచాడో ఆ పేరును బట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈ లోపు ఆ పేరుకు సంబంధించినటువంటి నిక్నేమ్స్ ఎన్నెన్నో ఉండొచ్చు ఈ లోకంలో. అవన్నీ తర్వాత సంగతి. ఎన్ని నిక్నేమ్స్ పెట్టినా కానీ అవన్నీ అలియాస్ పేర్లే, మరొక పేర్లు అవన్నీ. కానీ నీ పేరును బట్టి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడండి? పద్దాక ఎరిగాడు అని చెప్తారండి మీరు. ఎరిగితే ఏమవుతుందంట అని మీరు అనుకుంటున్నారా? మీకు తెలిసినటువంటి వ్యక్తికి ఏదన్నా సమస్య వస్తే తట్టుకుంటారా? మీరు ఎరిగినటువంటి వ్యక్తికి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి అనుకుంటే, తెలిస్తే మీరు తట్టుకోగలరా? అయ్యో ఆయనకి ఈ ప్రాబ్లం రావటం ఏంటని చెప్పేసి కంగారు పడిపోతారే. కంగారు పడటం మాత్రమే కాక ఆయనకి మనం ఏ విధంగా సహాయపడగలము, ఏ విధంగా మనం అతని సమస్య నుంచి విడిపించగలమని చెప్పేసి చేయాల్సిన ప్రయత్నాలని చేస్తారే. కొన్ని సందర్భాల్లో ఏ ప్రయత్నం మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పేసి చేతులు కట్టుకుని కూర్చుంటాం మనమైతే. కానీ ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, చేతులు కట్టుకుని ఊరుకునేటువంటి వాడు కాదు ఆయన. చెప్పండి కొడదామా? ఆయన చేతులు కట్టుకుని కూర్చునేటువంటి దేవుడు కాదు. నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడని చెప్తున్నాడంటే 14వ వచనం, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను.
ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మనమైతే ఏమీ చేయలేకపోవచ్చు, కొన్ని చేయవచ్చేమో, కానీ దేవుడైతే మనకు తోడుగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనతో చాలా మంది తోడుగా వస్తుంటారు. మనం వెళ్తుండగానే మన ప్రక్కనే మనతో పాటు చాలా మంది వెళ్తూ ఉండొచ్చు, కానీ తోడుగా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ జరిగేటువంటి సమస్య జరగకుండా మాందం, ఆ వచ్చేటువంటి ప్రమాదం రాకుండా మాందం, ఆ వచ్చేటువంటి ఆ ఉపద్రవం రాకుండా మాందం. తోడుగా ఉన్నటువంటి వారు ఆ టైంలో మనకి ఏం చేయలేరు, ఏడుస్తూ కూర్చోవడం తప్పించి. కానీ ఈ దేవుడు తోడుగా ఉంటే, ఈ దేవుడు తోడుకుంటే ప్రమాదాలు రాకుండానూ ఉంటాయి, ప్రమాదాలు వచ్చినప్పటికీ తప్పిస్తాడు, ప్రమాదాల్లో అనుమతించినప్పటికీ కూడా వాటి నుంచి విడిపించి సంరక్షించి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట రెండో మాటగా ఇక్కడ, రెండో మాటకి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన మరి 4 మాటలు ఏంటంటే ఆ 4 ప్లస్ ఇవి కూడా ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో చెప్పాడు. ఆ పరిస్థితుల్లో నీకు ఎట్లాంటి క్షేమం కలుగుతుంది, నీవు సమృద్ధి కలిగినటువంటి చోట్లకి నిన్ను రప్పిస్తానని చెప్పాడు కదా. సమృద్ధి కలిగినటువంటి చోట్లకి ఎట్లా రప్పిస్తాడు ఆయన అని చెప్పేసి నువ్వు అనుకుంటే, ఎట్లా రప్పిస్తాడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరిని రప్పిస్తాడు, ఎట్లా రప్పిస్తాడంటే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరిని రప్పిస్తాడు? ఆయన ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వాళ్ళని రప్పిస్తాడు. ఆమేన్. ఆయన ఎరిగి ఉండాలంటే ఏం చేయాలో, ఆయన ఎరిగి ఉండాలంటే ఏం చేయాలో, నీ పేరు ఆయన దగ్గర నమోదు చేయబడాలి కదా, నీ పేరు ఆయన గ్రంథంలో నమోదు చేయబడాలి కదా, నీకు ఆయనకి మధ్య సంబంధం కొనసాగించబడుతూ ఉండాలి కదా. నువ్వు ఆయన విడిచిపెట్టకుండా, ఆయన్ని మర్చిపోకుండా ఆయనతో నువ్వు సహవాసాన్ని, సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పలానా వ్యక్తి ఎక్కడో విన్నట్టుంది అండ్ ఆయన ఎక్కడో విన్నట్లుందే అని ఎప్పుడు అంటాడంటే, నువ్వు ఈ క్రిస్మస్కో లేదా ఈ జనవరి ఫస్ట్కో వచ్చి మరలా జనవరి ఫస్ట్కి వస్తే అప్పుడు అంటాడు. పండగ క్రైస్తవుల్ని ఆయన ఎరుగుండేటువంటి వ్యక్తిగా చెప్పుకోడు. పండగ క్రైస్తవులు ఆయనకి ఎరిగైనటువంటి వ్యక్తులు కాదు, వారు దండగ క్రైస్తవులుగానే మార్చబడతారు. మరి ఎవరు ఆయనకి ఎరికైనటువంటి వ్యక్తులుగా మార్చబడతారంటే, ఎల్లప్పుడూ ఆయనతో సహవాసము చేసేటువంటి వారు, ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు, ఎల్లప్పుడూ ఆయన నామ మహిమార్థమై బ్రతికేవారు, ఎల్లప్పుడూ ఆయనకి ఘనతను తీసుకురావడం కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు, ఆయన పని ఎట్లా చేయాలా, ఆయన ఎట్లా గణపరచాలా, ఆయన నామాన్ని ఎట్లా ఊరేగించాలా అని చెప్పేసి ఆయన నామ మహిమ కొరకు బ్రతికేటువంటి వారిని దేవుడు ఎరిగినటువంటి వారుగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి వారికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. నా సన్నిధి నిత్యముగా నీకు తోడుగా ఉంటుంది. ఒకవేళ తోడుగా ఉండొచ్చేమో, ఇంతకుముందు అలా జరగవచ్చేమో అని నేను చెప్పినట్లుగా ఈయన ఏమో అలా జరగవచ్చేమో అని చెప్పి చెప్పట్లా. ఇంకో మాట చెప్పమంటారా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథంలో లేనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి విషయాలు ఎట్లా ఉంటాయి తెలుసా? ఇట్లా సుమారుగా ఇట్లా జరగవచ్చేమో, అలా ఉండొచ్చేమో, ఇలా కావచ్చేమో అని చెప్పేసి ఏమో అని సందేహాస్పదంగా బైబిల్ ఎక్కడ కూడా ఏ విషయం చెప్పదు. ఆమేన్. నిత్యముగా ఇది జరుగు తీరుతుంది. అప్పట్లో కూడా దేవుని నీరసంగా ఉందా? నిశ్చయముగా ఇది జరుగుతుంది, తప్పనిసరిగా ఇది జరుగుతుంది. ఇందులో ఇక ఏ మాత్రము సందేహము లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఇది రాజరాజ సుగంధము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథములో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఖచ్చితము, నిశ్చయముగా జరిగి తీరుతుంది, సందేహమే లేదు. ఆమేన్. నిశ్చయముగా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. సందేహించవసరంలా, నేను నీకు తోడుగా ఉంటానయ్యా, తోడుగా ఉంటాను. ఇంకో మాట చెప్తున్నాను, అక్కడ నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతిని తోడుగా ఉండి ఏం చేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. ఏమండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నాతో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాను, అయ్యా తోడుగా ఉంటా అన్నావు, మరి తోడుగా ఉన్నప్పుడు నా అంతకుముందు చెప్పినటువంటి సమస్యలు ఏంటయ్యా? కీర్తన గ్రంథంలో చూసాం కదా, అన్ని సమస్యలు ఎందుకు రావాలి? మరి తోడుగా ఉన్నటువంటి వాడికి అన్ని సమస్యలు రాకూడదు కదా అని చెప్పంటే,
దేవుడు అప్పుడే మనల్ని సమాధానం ఇచ్చేసాడు. ఏమిచ్చాడో చెప్పమంటారా? మోషేకి తోడుగా ఉంటానని చెప్పాడు దేవుడు. మోషేకి సమస్యలు వచ్చినాయా రాలేదా? ఎన్ని వచ్చినాయో ఒక మాట చెప్పమంటారా? మోషే బ్రతికినంత కాలం కూడా సమస్యలతోనే బ్రతికాడు. మోషే బ్రతికినంత కాలం కూడా సమస్యలతోనే బ్రతుకుతూ వచ్చాడు, జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే, ఇంకో మాట, ఇశ్రాయేల్ ప్రజలను కనానికి తీసుకువెళ్ళడానికి, ఐగుప్తు నుంచి కనానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయాణంలో ఆ 40 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, ఆ 40 సంవత్సరాల కాలంలో మోషే సంతోషంగా గడిపినటువంటి సంవత్సరాలు తక్కువని చెప్పాలి. బాధను అనుభవించినాయి, వేదనను అనుభవించినాయి, నిందను అనుభవించినాయి, ఆ శ్రమలు, హింసలు, ఆ వ్యతిరేకతలు, మనస్సు గాయపడేటువంటి పరిస్థితులు, ఇవన్నీ అనుభవించిన పరిస్థితులే ఎక్కువ. దేవుడు ఈ వాగ్దానం చేస్తుంది, నీకు తోడుగా ఉంటానని చెప్పింది ఎక్కడ అంటే, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడే తోడుగా ఉంటానని చెప్పింది. అరే మరి తోడుగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఇన్ని సమస్యలు ఎట్లా అనుమతించాడంటే, ఎన్ని సమస్యలు అనుభవించినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు కదా మోషేని. ఎన్ని సమస్యలు అనుభవించినప్పటికీ మోషేని విడిచిపెట్టలా. ఆ సమస్యలను జయించి తర్వాత కాలగమనంలో దేవుడు మోషేకి వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశాన్ని చూపించి తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు విశ్రాంతిని ఇస్తానయ్యా అని చెప్పినటువంటి దేవుడు మోషేకి నిజంగానే విశ్రాంతిని ఇచ్చాడా అన్నట్లుగానే కనిపిస్తుంది. ఎట్లాగంటే 32వ అధ్యాయం వరకు, నిర్గమకాండం 32వ అధ్యాయం వరకు మోషే అనుభవించిన సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మోషే ఇశ్రాయేల్ జనాంగం ద్వారా ఎదుర్కొనే వ్యతిరేకతలు, సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, కొట్టబడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. 33వ అధ్యాయంలోనేమో ఈ ప్రజలతో నేను రాను, నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పి, నేను వాగ్దానం చేసే కనుక ఒక దూతను పంపిస్తాను, ఆ దూతతో పాటు మీరందరూ ప్రయాణం చేయండి, నేను రాను, ఎందుకంటే ఈ ప్రజలు మూర్ఖమైనటువంటి వారు, చెప్పిన మాట విన్నటువంటి వారు, కోపగించి వాళ్ళని ఎక్కడ నేను చంపేస్తాను, అందుకే నేను రానని చెప్పేసి దేవుడు చెప్తే, నువ్వు రాకపోతే నేను ఎట్లా వెళ్తాను, తీసుకొచ్చింది నువ్వేగా, నువ్వు రానప్పుడు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళను అని చెప్పేసి మోషే భీష్మించి కూర్చోవడంతో, వీడు మామూలుడు కాదురా బాబు అని చెప్పేసి, సర్లే వస్తాలే, నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. వస్తాలే అని చెప్పేసి చెప్పలా, వస్తాలే అన్నప్పుడు ఏమో వస్తావో రావో నువ్వు అని చెప్పేసి అనుమానం వ్యక్తపరుస్తుంటే దేవుడు చెప్తున్న మాట, ఒరే పిచ్చాడా, నేను చెప్పినటువంటి మాట ఒక్క మాట చెప్తే అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎంత స్థిరంగా ఉంటుందంటే, ఖచ్చితముగా నిశ్చయముగా నీతో నేను ఉంటాను అని చెప్పినట్లుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పి నేను నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత 34వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూసినట్లయితే, 34వ అధ్యాయం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా దేవుడు మోషేకి చూపించడం, ప్రత్యక్ష గుడారం నిర్మించడం, ప్రత్యక్ష గుడారం అవన్నీ ఆ పనులు అన్నీ చేయించేసి, దేవుడు చెప్పినట్లుగానే మోషే ఆ పనులన్నీ పూర్తి చేసి తన జీవితాన్ని ముగించినట్లుగా కనిపిస్తుంది. ముగింపు అక్కడ ఉందా? మోషే యొక్క ముగింపు అక్కడ లేదు, కానీ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం అదంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా సమస్యలన్నీ అక్కడ చూసి ఆ తర్వాత కాలంలో మోషేని దేవుడు విశ్రాంతిలోకి, నిత్య విశ్రాంతిలోకి తీసుకువెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమస్యలు వచ్చినాయి తర్వాత కూడా, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత కూడా సమస్యలు మోషే ఎదుర్కొంటూ వచ్చాడు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడు. వాటన్నిటిలో కూడా దేవుడు మోషేకు తోడుగా ఉండి నడిపించబడుతూ వచ్చాడు. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుడు నీకును తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకును తోడుగా ఉండి నడిపిస్తాడు. నిశ్చయముగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపించబడుతుంది. ఎంతగా నడిపించబడుతుందంటే, మరొక మాట, అత్యద్భుతమైన మాట, చాలాసార్లు నేను చదివాను, నేను అండర్లైన్ కూడా చేసుకున్నా, కానీ రాత్రి దేవుడు నాకు దాన్ని బయలుపరిచినప్పుడు ప్రభువా స్తోత్రం అని చెప్పక తప్పలేదు. ఎంతగా తోడుగా ఉంటాడంటే 19వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉండటం మాత్రమే కాదయ్యా, నా మంచితనమంతా కూడా నీ ఎదుట నేను కనపరుస్తాను.
దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత మంచివాడో. పలానా వ్యక్తి మంచివాడని చెప్పేటువంటి నోరే ఆ తర్వాత పలానా వ్యక్తి చెడ్డవాడని చెప్తుంది. మన నోటి నుంచే 2 మాటలు వస్తాయి. కానీ ఇక్కడ జోము వెళ్ళినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, తోడుగా ఉంటానని చెప్పినటువంటి మాట, ఆ తోడు ఎంతటి తోడుగా ఉంటాడంటే ఆయనలో ఉన్న మంచి అంతా కూడా మనకి కనపరుస్తూ ఉంటాడు. కనపరచడం మాత్రమే కాదు, యెహోవాను నామముని ఎదుట ప్రకటించడము. యెహోవాను నామము, యెహోవా అంటే ఆయన సర్వశక్తివంతుడు, యెహోవా ఉన్నవాడు అన్నవాడు, యెహోవా శాశ్వతుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా సర్వజ్ఞాని, యెహోవా సర్వవ్యాపి, యెహోవా సర్వశక్తివంతుడు, యెహోవా ఇట్లా ప్రేమ కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా సృష్టికర్త, ఇవన్నీ కూడా దేవునిలో నుంచి ఇవన్నీ కూడా మీ ముందు కనపరచబడతాయి అని చెప్పేసి మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారంగానే మోషేని నడిపిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అదే మోషే అనుభవంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మంచితనమంతా కూడా నీవు చూస్తావు. ఆమేన్. ఈ కష్టకాలంలో ఏది 2021 సంవత్సరం భయంకరమైన వేదనాకరమైన పరిస్థితులు అనుభవించే సంవత్సరం అయినప్పటికీ కూడా దేవుడితో ఇక్కడ షరతు ఏంటయ్యా అంటే, దేవుడితో నువ్వు అంటు కట్టబడితేనే, దేవుడితో నువ్వు అంట కట్టబడితేనే. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు పలానా వాగ్దానం చెప్పావు కదా, అది నెరవేరలేదుగా, అది నెరవేరలేదుగా, జరుగుతుందిగా ఏదో అన్నాడు, మర్చిపోయాను. పలానా వాగ్దానం చెప్పావుగా, మీ మాటలు వింటూ ఉంటే మాకు భయం వస్తుంది, భయం అనిపిస్తుంది, మీ మాటలు వింటూ ఉంటే మాకు భయం అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా సెటైర్లు వేస్తూ వచ్చారనుకోండి, అది వేరే విషయం. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ వాగ్దానాలన్నీ, ఈ విషయాలన్నీ మన సమృద్ధి కలిగినటువంటి చోట్లోకి మనం రావాలన్నా, మనల్ని ఆయన ఎరిగి మన చేయి పట్టుకుని నడిపిస్తూ, మనకు తోడుగా ఉండి నడిపిస్తూ నిత్య విశ్రాంతిలోనికి మనం తీసుకువెళ్ళాలన్నా, ఈ లోకములో మనం ఉండగానే తన యొక్క మంచితనం అంతటినీ కనపరిచి మన జీవితాల్లో అద్భుతాలను దేవుడు చేయాలన్నా, ఇవన్నీ అనుభవించాలి అంటే మనము దేవునితో అంటుకట్టబడి ఉంటేనే సాధ్యమవుతుంది. దేవునితో అంటుకట్టబడి ఆయన నామ మహిమ కొరకు మనం బ్రతుకుతూ ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరు ఎంతగా బ్రతుకుతారో, ఎవరు ఆయన నామ మహిమ కొరకు, ఆయన కీర్తిని ఈ లోకంలో చాటించడం కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు తాపత్రయపడుతూ దేవుని సన్నిధిలో నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు నేను నా జీవితాన్ని సమర్పిస్తానని ఎవరికి వారు ఎంతగా సమర్పించుకుని తమ భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో, కొనసాగించినటువంటి వారు గత కాలంలో మనకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ విశ్వాసపు నావను లోతుగా నడిపించడం కొలది కూడా వారు ఆశీర్వాదపు సిరులను అనుభవిస్తారని చెప్పినట్లుగా, ఈ రోజున తమ యొక్క భక్తి జీవితాన్ని నమ్మకంగా కొనసాగించిన కొలది కూడా దేవుని యొక్క మంచితనమును, ఆయన సమృద్ధిని, ఆయన శ్రేష్టమైన ఫలాన్ని, ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలని నీ జీవితంలో నువ్వు సొంతం చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఒక ఎడబాయిగా నీతో ఉండి నిత్యము నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. నీ జీవితంలోకి ఎటువంటి పరిస్థితి వచ్చినా, బంధకాలు వచ్చినా, భయంకరమైన స్థితిగతులు వచ్చినా, జీవనం అంతా కోల్పోయిన స్థితిలోకి వచ్చినప్పటికీ ఆయన మంచితనమును అనుభవిస్తావు. ఆయన మంచితనమును చూస్తావు, ఆయన సమృద్ధిని నువ్వు చూస్తావు, ఆయన జీవాన్ని నువ్వు చూస్తావు, ఆయన బలాన్ని నువ్వు చూస్తావు, ఆయన కాపుదలను నువ్వు చూస్తావు, ఆయన కనికరాన్ని నువ్వు చూస్తావు, ఆయన చేత నిత్యము నడిపించబడతావు. నువ్వు అనుభవించినటువంటి కష్ట దినాల కన్నా మించిన ఎక్కువైనటువంటి సుఖ దినాలను నువ్వు అనుభవిస్తావు. అంటే 4 నెలల్లో 5 నెలల్లో నువ్వు కష్టం అనుభవిస్తే 7 నెలల్లో 8 నెలల్లో సుఖాన్ని అనుభవిస్తావు. ఆమేన్. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, 6 నెలలు కష్టపడితే ఇంకొక 6 నెలలు సుఖపడతావని చెప్పట్లా. కనీసం 1 నెలన్నా సుఖపడతావు ఎక్స్ట్రా. 5 నెలలు కష్టపడితే 7 నెలలన్నా సుఖపడతావు. ఇంకా నీ భక్తి శాతం పెరిగి, దేవునికి విధేయత పెరిగి, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఎదుగుతున్న కొద్ది కూడా కష్టం యొక్క స్థాయి తగ్గుతుంది, సుఖం యొక్క స్థాయి పెరుగుతుంది. అలా కాకుండా నువ్వు దేవునికి దూరం అవుతూ ఉంటే కష్టం యొక్క స్థాయి పెరుగుతుంది. అంటే
5 నెలలు నువ్వు సుఖపడితే 7 నెలలు కష్టాన్ని అనుభవిస్తావు. ఇంకా దేవునికి దూరం అవుతూ ఉంటే 4 నెలలు నువ్వు సుఖపడితే 8 నెలలు కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ సంవత్సరంలో మనము ఈ కష్టకాలంలో రాబోతున్నటువంటి ఈ 2021 సంవత్సరం, వచ్చినటువంటి 2021 సంవత్సరం చాలా గడ్డు కాలం, భయంకరమైన కాలం. 2020 సంవత్సరం ప్రత్యేకమైంది. 2021 సంవత్సరం మన తాట తీసే కాలం, మన తాట తీసే కాలం. కనుక ఎంత తాట ఉందో చూసుకోండి, జాగ్రత్తగా తోటను భద్రం చేసుకోండి. ఆమేన్. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకుని దేవుని కృప కొరకు కనిపెట్టుతూ ఎదురు చూసేటువంటి వారు ఎవ్వరూ కూడా విడిచిపెట్టబడరు. అందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో ఉంటారు. మోషేకి నిత్య విశ్రాంతిని ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుని నిత్య విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నాడు. ఆమేన్. ఈ లోకంలో సంరక్షించబడతాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా సొంతం చేసుకుంటాం. ఆమేన్. దాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ రోజున నీ జీవితాన్ని నువ్వు ప్రభువుకి అప్పగించుకోవాలి. నీ పేరుని జీవగ్రంథంలో నమోదు చేసుకోవాలి. జీవగ్రంథంలో నమోదు చేయించుకోవాలి. జగన్ గారి లిస్టులో సచివాలయంలో నీ పేరు నమోదు చేయబడిందో లేదో చూసుకుని, రైతు భరోసా కేంద్రంలో నీ పేరు నమోదైందో లేదో చూసుకుని, ఆ ఇళ్ళ ఫ్లాట్లలో నీ పేరు నమోదైందో లేదో చూసుకొని, ఇంకేమేమి ఉన్నాయమ్మా వాలంటీరు, ఎక్కడైతే నమోదు కాలేదో అక్కడ అన్నింటిలో నమోదు చేయించుకుని అవన్నీ పొందుకోవడానికి పరుగులెత్తేటువంటి ఈ విషయాల్లో ఉన్నటువంటి తాపత్రయము జీవగ్రంథంలో పరలోకంలో నుండి జీవగ్రంథంలో నీ పేరు నమోదయ్యిందో లేదో చూసుకో. ఆ లిస్టులో జగన్ గారికి సంబంధించిన ఆ లిస్టులో నమోదైందో లేదో చూసుకోవడానికి వాలంటీర్ కావాలి. కానీ ఇక్కడ ఏ వాలంటీర్ అవసరంలా, నువ్వే ఒక వాలంటీరు. ఆమేన్. నీ పేరు నమోదైందో లేదో నీకు తెలుసు. నువ్వు మారు పొందావా, బాప్తిసం తీసుకున్నావా లేదా అనేది నీకే తెలుసు. ఇంకా మార్పు పొందలేదా, మార్పు పొందు, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకో. ఆటోమేటిక్గా నీ పేరు జీవగ్రంథంలో నమోదు చేయబడుతుంది. ఆ గ్రంథంలో నమోదు చేయబడిన పేరుని ఎవరూ తుడిచిపెట్టలేరు. గమనించండి, నీ పేరు రేషన్ కార్డులో రాయబడినప్పటికీ, రేషన్ కార్డు ఇచ్చేటువంటి లిస్టులో నీ పేరు రాయబడినప్పటికీ కార్డు నీ చేతికి రాలేదేమో, ఇంకా రేషన్ కార్డు రాలేదు. కానీ ఇళ్ళ పట్టాలకి పొందుకునే అర్హత కలిగినటువంటి వారిగా లిస్టులో, ఫైనల్ లిస్టులో నీ పేరు వచ్చి నీకు ఇళ్ళ పట్టా రాలేదేమో, కానీ రాకుండా చేయగలిగినటువంటి స్థాయి సత్తా లోకంలో లోకల్ నాయకులకు ఉండొచ్చేమో, కానీ ఈ జీవగ్రంథంలో దేవుని దగ్గర ఉన్నటువంటి జీవగ్రంథంలో పేరు రాయబడినట్లయితే, లిఖించబడితే ఆ రాయబడినటువంటి పేరును తుడిచిపెట్టేటువంటి అధికారము మరి ఇంకెవరికీ లేదు. ఆమేన్. రాసినటువంటి జీవము కలిగినటువంటి దేవుడే తుడిచిపెట్టేటువంటి అధికారం కూడా కలిగినటువంటి వాడు. ఆయన తప్పించి ఇంకెవరు కూడా నీ పేరును తుడిచిపెట్టలేరు. ఆమేన్. హల్లెలూయా. కొట్టుకోండి. తుడిచిపెట్టలేని శాశ్వతమైనటువంటి రాజ్యములో నువ్వు వెళ్ళటం కొరకు నీ పేరు ఇప్పుడే రాయించుకో. ఆ పేరు రాయటం కొరకు వాలంటీర్స్గా దేవుడు సేవకులు ఏర్పాటు చేశాడు. ఎవరయ్యా వాలంటీర్స్ అంటే, దేవుడు కూడా వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ లిస్ట్నే ఇక్కడ జగన్ గారు పాటిస్తున్నారు. ఒకవేళ లేఖనాల్లో ఉన్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలనే జగన్ గారు కూడా పాటిస్తున్నారు అన్నమాట. వాలంటీర్స్ని దేవుడు జీవగ్రంథంలో పేర్లు రాయించడం కొరకు, నమోదు చేయించడం కొరకు వాలంటీర్స్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ వాలంటీర్స్ ఎవరంటే దేవుడి సేవకులే. ఆమేన్. వీరు మారుమనసు, విశ్వాసులు మారుమనసు పొందడం ద్వారా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవడం అనేది తాము వచ్చి నిలబడటం ద్వారా ఆ సేవకులు తీసుకువెళ్ళి నీళ్ళలో తీసుకెళ్ళి నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నానని చెప్పేసి ముంచి లేపడంతో అక్కడ పేరు రాయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పేరు రాసి లిస్టులో పంపించినప్పటికీ అక్కడ ఫైనల్గా సెలెక్ట్ అవుతుందో లేదో తెలియదు వాళ్ళకి. ఈ వాలంటీర్స్కి, ఏది జగన్ గారి వాలంటీర్స్కి పేరు రాసి పంపిస్తారు. కానీ రాసి పంపించిన తర్వాత ఆ పేరు సెలెక్ట్ అవుతుందో, ఫైనల్ లిస్టులోకి వస్తుందో లేదో తెలియదు. మాకు తెలియదు, మేము పంపించాం, మాకు తెలియదు అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ దేవుడు నియమించినటువంటి వాలంటీర్స్ ఉన్నారు చూసారా, ఆ వాలంటీర్స్ ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేరు తప్పనిసరిగా నమోదు చేయబడుతుంది జీవగ్రంథములో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పేరు తప్పనిసరిగా నమోదు చేయబడటం మాత్రమే కాదు,
చావకుండా బ్రతికి ఉన్నట్లయితే, ఎక్కడ మరలా పాపాల విషయంలో చావకుండా, పాపములు చేస్తూ పాపములలో సచిన స్థితిలోకి వెళ్ళకుండా క్రీస్తు ఇచ్చిన జీవాన్ని తమలో ఉంచుకుంటూ క్రీస్తుకి ఇష్టమైన రీతిలో బ్రతికితూ ఆ జీవాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ పేరు తుడిచిపెట్టబడదు. ఈ లోకంలో చచ్చిపోయిన వ్యక్తి లిస్టులోంచి తీసేసినట్లుగా పాపంలో చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఆ లిస్టులోంచి తొలగించబడుతుంది. బాప్తిస్మం తీసుకుని అలవాటుగా పాపం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నాడో వాడు జీవగ్రంథంలోంచి పేరు తుడిచివేయబడే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. కనుక పరిస్థితిని మనం తెచ్చుకోకుండా మనం మరలా ఆ పేరును తుడిచిపెట్టుకునే పరిస్థితిలోకి వెళ్లకుండా ఉంటే చాలు. మన పేరుని ఇంకెవరూ తుడిచేయలేరు. మన శత్రువైన అపవాది కూడా అయితే అసలు వెళ్ళలేడు అక్కడికి. ఆమేన్, హల్లెలూయా. ఆ గ్రంథాన్ని విప్పడానికి తెరవడానికి ఒక్కడే అధికారం వెళ్ళినటువంటి వాడంట వధించబడిన గొర్రెపిల్ల. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే నిన్ను పరలోకానికి నిత్యరాజ్యానికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి చేర్చబడటం కొరకు ఇప్పుడే నిన్ను సమర్పించుకుంటావా? ఈ 2021 సంవత్సరంలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ 2021 సంవత్సరంలో పరిస్థితులు భయంకరంగా మారబోతుండగా, పరిస్థితులు గడ్డు అయినటువంటి పరిస్థితులుగా, తీవ్రమైనటువంటి సమస్యలుగా మారబోతుండగా, నువ్వు నమ్మినటువంటి వారే నీకు హేళన చేస్తూ, నువ్వు నమ్మినటువంటి వారే నీ మీద దాడి చేస్తూ, నువ్వు నమ్మినటువంటి వారే నీతో సహవాసం చేస్తున్నటువంటి వారే నీకు వెన్నుపోటు పొడుస్తూ, నీకు మేలు చేస్తున్నట్లుగా నటిస్తూ నీకు కీడు చేయడానికి పూనుకునేటువంటి వారుగా మార్పు పొందినప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకున్నటువంటి స్వేచ్ఛనంతా హరించివేయబడి బంధకాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ఆధారమంతా కూడా, జీవనానికి ఆధారమైన మూలమంతా కూడా తొలగించి వేయబడి బ్రతుకు భారముగా మార్చబడినప్పటికీ భయపడాల్సిన పని లేదు. భరించలేనటువంటి కఠినమైన శ్రమలు ఒకేసారి వచ్చినప్పటికీ భయపడాల్సిన పని లేదు. సమస్యలు సుడిగుండాలలో కొట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే సమృద్ధి కలిగినటువంటి చోట్లకి నువ్వు వీటన్నిటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నానని అయిపోయింది, నా పని అయిపోయిందని చెప్పేసి బాధపడుతున్నావేమో. నువ్వు కొట్టుకుని వెళుతుంది ఎక్కడికో తెలుసా? సమృద్ధి కలిగినటువంటి చోట్లోనికి. ఆ సమస్యల సుడిగుండంలోంచి కొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా లోకం కనిపిస్తుంది. సమస్యల సుడిగుండంలోంచి కొట్టుకుని తోసుకుని వెళ్ళిపోతున్నట్లు అయిపోయింది. ఈ జీవితం అయిపోయింది, వీడి చరిత్ర అయిపోయింది, ఈమె చరిత్ర అయిపోయింది, ఈమె జీవితం అయిపోయింది, దేవుడు అంటే భక్తి చేస్తూ వచ్చింది, ఈ దేవుడు కూడా రక్షించలేకపోయాడు అని చెప్పేసి లోకమంతా నిందిస్తూ హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి స్థితిలో అలా కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారంటే సమృద్ధి కలిగినటువంటి చోట్లోనికి నడిపించబడుతున్నారు. ఆశ్చర్యం, ఒకేసారి ఆశ్చర్యం, ఏంటిది ఎట్లా సాధ్యమైంది? అవును, ఇది దేవునికి సాధ్యమవుతుంది. ఈ దేవుడికి సాధ్యమవుతుందండి. నువ్వు కొట్టుకు వెళ్ళేది సమస్యల సుడిగుండంలో కాదు, ఆ సమస్యల సుడిగుండంలో కొట్టుకు వెళ్తున్నట్లుగా లోకానికి నీకు అనిపిస్తుంది. కానీ అక్కడి నుండి తెలియకుండానే రహస్యమైనటువంటి సొరంగ మార్గము ద్వారా సమృద్ధి కలిగినటువంటి చోట్లోనికి ఆయన నీ చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు. నీ చెయ్యి తీసుకుని నడిపిస్తున్నాడు. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆయన మంచితనం అంతా నీ పట్ల కనపరుస్తాడు. ఆయన ఎంత మంచాడో నువ్వు చూడాలంటే ఆయన అంటి పెట్టుకుని నడవడం మొదలుపెట్టు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మొదలుపెట్టు. ఎక్కడ తప్పిపోయావో 2020వ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ తప్పిపోయిన దాన్ని సరిచేసుకుని దాన్ని తొలగించి ప్రభువుకి మరలా పునరంకితం చేసుకుంటారు. భావోద్రేకంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దు, ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ సిద్ధపడి హృదయపూర్వకంగా దేవునికి లోబడుతూ నిర్ణయం తీసుకో, దేవునికి అప్పగించుకో, దేవుని చిత్తానికి సమర్పించుకో. సమృద్ధి కలిగినటువంటి చోట్ల శుభవాసాన్ని అనుభవిస్తావు. ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, విశ్రాంతిలోకి చేరుస్తాను. ఆమేన్. ఆ చేర్చబడే కృపను సొంతం చేసుకోవడం కొరకు ఇప్పుడే నిన్ను సమర్పించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నువ్వు తీర్మానం చేసుకుంటూ, అవును, నా జీవితంలోకి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభువుని విడిచిపెట్టను, ప్రభు నామ మహిమార్థమే బ్రతుకుతాను. గత కాలంలో నేను జీవించినట్లుగా కాక
ఈ కాలంలో, ఈ సంవత్సరంలో, గత కాలంలో ఒకవేళ పరిశుద్ధంగా జీవిస్తే మంచిదే, ఇంకా పరిశుద్ధతలోకి వెళ్దాం. గత కాలంలో అవిధేయత నడిస్తే అట్లా కాక దేవునికి విధేయతగా, దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చేస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, సాధ్యమైనంత వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఆయన కృపకి వారసులు కావాలని నేను కోరుకుంటున్నాను. అలా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆయన చిత్త ప్రకారం నడిపించబడుతూ ఆయనకు ఎరికైనటువంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాను. నేను ఆయన చేత నడిపించబడుతూ ఆయన మంచితనాన్నంతటినీ నా జీవితంలో సొంతం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్నటువంటి వారు మాత్రమే మీ 2 చేతులు పైకెత్తి ఆయన వైపు చూపించండి. ప్రభువా, నేను నిన్ను ఆ మంచితనం అంతా అనుభవించాలనుకుంటున్నాను అయ్యా. ఈ సంవత్సరంలో నీలో ఉన్నటువంటి మంచితనం అంతటిని, నీలో ఉన్నటువంటి ఆ ప్రేమనంతటిని, నీలో ఉన్నటువంటి ఆ భద్రతనంతటిని, నీలో ఉన్నటువంటి ఆ నడిపింపునంతటిని, నీలో ఉన్నటువంటి ఆ క్షేమమునంతటిని, నీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కాపుదల అంతటిని నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. దాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అంటూ కోరుకున్నటువంటి వారు ఎవరైతే చేతులు పైకెత్తారో వారు లేచి నిలవబడండి. మిగిలినటువంటి వారు కూర్చునే ఉండండి. చేతులు ఎత్తనటువంటి వారు కూర్చునే ఉండండి. చేతులు పైకెత్తినటువంటి వారు మాత్రమే నిలవబడండి. మిగిలినటువంటి వారు కూర్చుని ఉండండి. మీరు లేచి నిలవబడినప్పటికీ ఉపయోగం లేదు. మీరు చేతులు ఎత్తినటువంటి వారు అయితేనే లేచి నిలవబడండి. మిగిలినటువంటి వారు కూర్చునే ఉండండి. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ విభజిస్తూ ఉన్నాడు. దేవుడు విభజిస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు సమర్పించుకుంటే, నీ జీవితాన్ని నువ్వు దేవుడికి అప్పగించుకుంటే, నీ జీవితం పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరుతుంది. ఆ ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవరు ఊహించనంత గొప్పగా చూస్తున్నటువంటి వాళ్ళందరూ బిత్తరపోయేటంతగా అయిపోయిందనుకున్నాము, ఎట్లా సాధ్యమైంది ఇది అని చెప్పేసి ఆశ్చర్యపడిపోయేంతగా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. సమృద్ధి గల చోట్లోనికి నువ్వు వచ్చావు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మందిరము సమృద్ధి కలిగినటువంటి చోటు, ఈ మందిరము సమృద్ధి కలిగినటువంటి చోటు, ఈ మందిరము నీకు కనిపిస్తున్నటువంటి మందిరము, నువ్వు చూస్తున్నటువంటి ఈ మందిరము కష్టాల మందిరం కనిపిస్తుందేమో, సమస్యల మందిరం కనిపిస్తుందేమో, బాధల మందిరం కనిపిస్తుందేమో, వేదనతో కూడినటువంటి మందిరం కనిపిస్తుందేమో, నిందలతో, అవమానాలతో, ఇబ్బందులతో కూడినటువంటి మందిరం కానీ కనిపిస్తుందేమో. వీటిలో నేను కొట్టుకుని వెళ్ళిపోతున్నానని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ నువ్వు కొట్టుకుని వెళ్తుంది ఎక్కడికో తెలుసా? సమృద్ధి కలిగిన చోట్లోనికి నువ్వు తీసుకువెళ్ళవా? సమృద్ధి కలిగిన చోట్లోనికి నువ్వు నడిపించబడిపోతున్నావు. నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని చేయి పట్టుకుని నడిపించడానికి ఇప్పటికే నీ పక్కన వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికే నీ పక్కన నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ అనేది నీకు అప్పగిస్తున్నాడయ్యా. నా చేయి విడిచిపెట్టవద్దు నాయనా అంటూ నిన్ను వాడికి అప్పగించుకుంటూ ఆత్మదేవ మీ చేతులకి అయ్యా మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నామంటూ ఎంతమంది అయితే మీకు అప్పగిస్తూ వచ్చారు, వారి జీవితంలో మీ కార్యములు జరిగించమని కోరుతున్నాను. ఎవరి పేర్లు అయితే మీరు రాసి ఉన్నారు, ఎవరి పేర్లు అయితే మీరు లిఖించి ఉన్నారు, ఎవరి పేర్లు బట్టి మీరు ఎరిగి ఉన్నారు, వారెవ్వరూ కూడా తప్పిపోకుండా, వారెవ్వరూ కూడా విడిచిపెట్టబడకుండా, వారెవ్వరూ కూడా తృణీకరించబడకుండా, వారెవ్వరూ కూడా వదిలిపెట్టబడకుండా ఆత్మదేవా మీ మంచితనము చూసినట్లుగా కొంత కాదయ్యా మీరు చెప్తుంది మంచితనం అంతా. ఓ దేవా, ఇప్పటి వరకు మేము కొద్దిగా అనుభవిస్తూ వచ్చాము, కానీ ఇప్పుడు మేము సమృద్ధిగా అనుభవించాలనుకుంటున్నాము. అయితే సమృద్ధిగా అనుభవించాలంటే సమృద్ధిగానే బాగుంటుందా? అయినప్పటికీ తట్టుకునే శక్తి మాకు ఇవ్వండి, భరించే శక్తి మాకు ఇవ్వండి అయ్యా, ఎదురాడేటువంటి శక్తి మాకు ఇవ్వండి అయ్యా, నిలువబడే శక్తి మాకు ఇవ్వండి అయ్యా, జయించేటువంటి శక్తి మాకు ఇవ్వండి అయ్యా. పారిపోయేటువంటి బలము మాకు వద్దు ప్రభువా, పారిపోయేటువంటి బలము మాకు వద్దు ప్రభువా, పారిపోయేటువంటి సామర్థ్యం మాకు వద్దు ప్రభువా. తీర్పు తీర్చడం మీ పని అని చెప్తున్నారు, పగ తీర్చుకోవడం మీ పని అని చెప్తున్నారు. మీకు ఆ సమస్యను అప్పగించి మేము పగ తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళక మీ చేతుల్లో మమ్మల్ని మేము పెట్టుకుని మేము మా భక్తి ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు మా ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఇప్పటికే ఆ స్థితుల్లోనికి నైనా ఇప్పటికే మేము ఆ టేస్ట్ చూస్తూ వస్తున్నాము అయ్యా. ఆ టేస్ట్ మేము అనుభవిస్తూ ఉన్నప్పటికీ రానున్నటువంటి కాలంలో మరింతగా దుర్బలమైన పరిస్థితుల్లోకి మేము వెళ్ళబోతున్నప్పటికీ మేము భయపడ
ఆ నిందను జయించినటువంటి వాడు, ఆ అవమానాన్ని జయించినటువంటి వాడు, ఆ హింసను జయించినటువంటి వాడు, వ్యతిరేకను జయించినటువంటి వాడు మాతో ఉన్నాడు. మా చేయి పట్టుకుని నడిపిస్తాడు. మమ్మల్ని విడువక మేము వెళ్ళిపోతున్నాం, మేము నశించిపోతున్నామని కంగారు పడుతున్న పరిస్థితుల్లో నుంచి మేము వెళ్తున్నప్పుడు ఆ కంగారు పడే పరిస్థితి అది ఎక్కడ కాదు, వెళ్తుంది సమృద్ధిగా వెళ్ళినటువంటి చోటలోనికి మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు నాయనా. సూపర్ల దృష్టిలో మేము కృషించిపోతున్నటువంటి వారు, నశించిపోతున్నటువంటి వారు, హేళనలు ఎదుర్కొంటున్నటువంటి వారు, బాధని బంధకాలను అనుభవిస్తున్నటువంటి వారు సూపర్ల దృష్టికి కానీ 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 మీ దృష్టిలో సమృద్ధి కలిగినటువంటి చోట్లోకి, ఓ దేవా స్తోత్రమయ్య, సమృద్ధి కలిగినటువంటి చోట్లోనికి, సమృద్ధి కలిగిన చోట్లోనికి మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. శ్రేష్టమైన ప్రదేశంలోకి మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నిత్య రాజ్యముతో పాటుగా ఈ లోకములో కూడా శ్రేష్టమైన సంపదల్ని, శ్రేష్టమైన భాగ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించిన దానికన్నా రెట్టింపు కన్నా మించినటువంటి భాగ్యాన్ని, తృప్తిని 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 ఈ తృప్తి కలిగిన జీవితాన్ని ఇప్పుడే ఈ సంవత్సరంలో మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆ భాగ్యమును మాకు ఇస్తున్నందుకు మేము దాన్ని సొంతం చేసుకోవడానికి కృప చూపించాలి అయ్యా. ఎక్కడనూ మేము మీ సన్నిధి నుంచి తొలగిపోక, ఎక్కడనూ మీ భద్రత నుంచి తొలగిపోక, ఎక్కడనూ మీ కాపుదల నుంచి తొలగిపోక, అయ్యా మీ సన్నిధి నుంచి తొలగించడానికి దుష్టుడు అయ్యా వేస్తున్నటువంటి ముసుగులో మేము బానిసలు కాకుండా, వారసులము కాకుండా దుష్టుడు వైపు చూడక మీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీ చిత్తమును నెరవేర్చేటువంటి భాగ్యం మాకు ఇచ్చి మీ కృపతో నడిపించి బలపరచమని. ఈ మధ్యాహ్న కాలం ముందు ఎంతమంది అయితే మీ సన్నిధిలో మీకు సమర్పించుకుంటూ వచ్చారో, చిన్న బిడ్డల మొదలు మీ వృద్ధుల వరకు, స్త్రీలు పురుషులు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారిని ఆశీర్వదించమని, మీ చిత్తంలో వారి విషయంలో నెరవేర్పు కలిగించమని, మమ్మల్ని సంఘ బిడ్డల్ని రాలేనటువంటి వారిని కూడా మీరు దర్శించి ఈ దినము ముందు మీరు ఇచ్చినట్టు వాగ్దానం వారి విషయంలో కూడా నెరవేర్చమని, ఏ ఒక్కరూ తప్పిపోవడానికి వీల్లేదని అయ్యా, ప్రతి విధమైన ఆర్థిక సంబంధమైన బంధకాలు కూడా కొట్టివేసి నెమ్మదితో కూడిన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించమని, మీ కృప చేత వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని, సాతాను యొక్క ప్రతి దాడిని యేసు నామములో నిర్వీర్యం చేస్తూ వాడిని యేసు నామములో మా పాదముల కిందకు తీసుకుని వస్తూ వాడి యొక్క ప్రతి చర్యను యేసు నామములో నిర్వీర్యం చేస్తూ మీ చిత్తము మాత్రమే మా జీవితంలో నెరవేర్పు కలగటానికి కృప చూపించమని, సదాకాలం మీ కాపుదలను అనుగ్రహించి నడిపించమని, మీ సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుంది. యేసయ్యా, ఈ మాటలు వింటున్నటువంటి గ్రామస్తులను కూడా మీరు దర్శించమని, ఎంతమంది అయితే మీ మాటలు వింటూ వచ్చారో వారిని కూడా మీరు దర్శించి వారికి కూడా మీ కాపుదల నుంచి వారికి కూడా వారి పేరు మీ జీవ గ్రంథంలో రాసి వారిని కూడా నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టమని కోరుతున్నాం. మీరు కావాలని వారి ఇళ్ళ దగ్గర ఉండి ప్రభువా మమ్మల్ని మేము సమర్పిస్తున్నాము, ప్రభువా మమ్మల్ని కూడా రక్షించండి, నీ మంచితనం మాకు చూపించండి, మమ్మల్ని కాపాడండి, మాకు కూడా సమృద్ధి కలిగిన ప్రదేశంలోకి తీసుకువెళ్ళండి ప్రభు అని ఎంతమంది అయితే ఇదిగో ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా లేదా మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రజలు ఎంతమంది అయితే విన్నారో, అది ఏ రూపంలో ఎవరు ఎక్కడ విన్నప్పటికీ వారందరికీ కూడా ఈ రోజు చెప్పబడినటువంటి వాగ్దానం వారి జీవితంలో ఫలింప చేయమని కోరుతున్నామయ్యా. వాగ్దానం నిశ్చయముగా వారి జీవితంలో నెరవేర్చబడును గాక. చెప్పిన ప్రతి మాట నిశ్చయముగా వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఏ ఒక్కరు ఈ వాగ్దానమును సొంతము చేసుకోకుండా వెళ్ళకుందురు గాక. ప్రతి ఒక్కరూ నిత్య మహిమలోనికి చేర్చబడుదురు గాక. ప్రతి ఒక్కరూ సమృద్ధిని అనుభవించుదురు గాక. ప్రతి ఒక్కరూ క్షేమకరమైన స్థితిని అనుభవించుదురు గాక. ప్రతి ఒక్కరూ సాతాను శీఘ్రముగా మా యొక్క పాదముల కింద చితకదొక్కు వారంగా మార్చబడుదుము గాక. చేత నడిపించి బలపరచండి, ఆశీర్వదించి వర్ధన చేయండి. ఈ రోజున ఎంతమంది అయితే హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ మీ సందులో ప్రార్థన చేస్తూ వస్తున్నారు, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి భక్తుడు కూడా, ప్రతి సమర్పకుడు కూడా ప్రభువా మీ భద్రతలో ఉండడానికి కృప చూపించమని, ప్రతి సేవకుడిని ఒక వాలంటీర్గా మీరు మార్చేందుకు స్తోత్రం. పేర్లు నమోదు చేసేటువంటి వాలంటీర్గా, జీవ గ్రంథంలో పేర్లు నమోదు చేసేటువంటి వాలంటీర్గా మీరు సేవకుడిని మార్చుకున్నందుకు స్తోత్రం. ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా.
అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి వాలంటీర్ యొక్క పదవీ కాలం ఎంతకాలమో మాకు తెలియదు, కానీ అయ్యా మీరు మాకు ఇచ్చిన పదవీ కాలం మాత్రము ప్రభువా ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం ఇచ్చినారు ప్రభువా. ఆ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మేము ధన్యులము ప్రభువా. ఆ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మేము ధన్యులము ప్రభువా. యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రేమించి మాకు ఈ భాగ్యం నుంచి అనేక మంది పేర్లు మీ జీవ గ్రంథంలో రాయబడటానికి నాయన వారిని సిద్ధపరిచి, మీ జీవ గ్రంథంలో రాయబడటానికి సిద్ధపరిచి వారిని మీ ముందు ప్రత్యక్షపరచడానికి కృప చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన బిడ్డల్లో ఏ ఒక్కరిని పోగొట్టుకోనుక కోల్పడుక ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో మీ రాజ్యంలోకి తీసుకొచ్చే భాగ్యము మాకు ఇవ్వమని, అప్పుడు వరకు నమ్మకస్తులుగా మమ్మల్ని చేయమని, మీరు మమ్మల్ని నమ్మి మీరు మాకు అప్పగించిన పనిలో ఎక్కడనో మేము నమ్మకత్వాన్ని కోల్పోకుండా బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మీతో ఆ యొక్క బహుమానాన్ని పొందుకునేటువంటి ఆ శ్రేష్టమైన గడియ వరకు మేము నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించుకుంటాం. కృపాకరికము కలిగినటువంటి ఆత్మకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటాం. సమస్త మహిమలు మీకే తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలోకి తిప్పిపోతున్నటువంటి కుప్పెళ్ళని మీ చేతులకు అప్పగిస్తూ వారిని అందరినీ ఆశీర్వదించమని, వారి తినుసున్న ఆహారము పానీయము గుడ్డులో నూనె ఏది కొదువు లేకుండా కొరత లేకుండా సమస్తము సమృద్ధికి ఇచ్చి ఆశీర్వదించమని ప్రభువా, తృప్తి కలిగినటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం చేయమని, వారి పాడి పంటలు పశుపక్షాదులు వారి బిడ్డలు పాపలు వారి కలిగిన సమస్తము తల్లిదండ్రులు అత్తమామలు ఉద్యోగములు వ్యవసాయము వ్యాపారము చేతి పనులు పశుపక్షాదులు సమస్తము కూడా ఆశీర్వాదకరంగా మార్చి ప్రభువులో బలపరచమని, ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములన్నీ కూడా మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని, సమస్త మహిమలు మీకే ఆరోపిస్తూ అతి త్వరలో మమ్మల్ని వెళ్ళటానికి రాబోతున్నటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనము సమర్పించి పొందుకుని అనుభవిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, అందరూ రెండు చేతులు పైకెత్తండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, ప్రార్థన చేయబడినటువంటి వారందరికీ, ఈ లోక పరిశుద్ధులకి ప్రభు రాకడ పర్యంతము మన పోకడ పర్యంతము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శివ రక్తమే జయ, అపవాది వినాశ, ప్రవేశ సంపూర్ణమైన ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరి కోసం ప్రేమ సిద్ధపరచబడింది. భోజనం చేసి